ప్రేమని రాధే రాధే అంటారు. అంటే శ్రీకృష్ణుడు ఆయన యొక్క ప్రేమ మన పైన అని. అంతేగాని దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే రాధాకృష్ణుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని. దాన్ని ఇస్కాన్ వాళ్ళు ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్లిపోయి గోలోకం అనే ఒక లోకం ఉంటుంది. ఆ లోకం లోపల మనం గనక మంచిగా భక్తితోని శ్రీకృష్ణుని ప్రార్థిస్తే, అయితే అంతవరకు మంచిదే. భక్తితో ప్రార్థించడము ఎప్పుడు మనం తప్పని చెప్పుకోం గాని, ఆ భక్తి ఏ స్టేజ్కి వెళ్తుంది అంటే వాళ్ళది కొంత, ఒక్క నిమిషం, మన గ్రూప్ లో అన్ని చోట్ల పెట్టామా మెసేజ్? సో అది మనం కనుక జై శ్రీకృష్ణ. సో ఏమవుతుందంటే భక్తి ఎంతవరకు ఓకే అంటే, అది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే మనం నిత్యం చేయాల్సిన నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు కూడా వదిలేయమంటారు. అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అక్కడ దేవి భాగవతంలో రాధాదేవి ఎక్కువసేపే ఉంది కదా సార్. తులసి అమ్మవారు వీళ్ళందరిది ఉంటుంది అందులో. ఉంటుంది, కానీ నేనేమంటున్నానంటే రాధ అనేటటువంటి క్యారెక్టర్ ఏదైతే చెప్పారో ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణుడి యొక్క ప్రేమకు చిహ్నం. ఓకే, అయితే దానిని వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఇస్కాన్, ఇప్పుడు నేను చెప్తున్నది వేరు, మీరు అడిగింది వేరు. యాక్చువల్ గా నేను చెప్పింది ఏంటంటే, ఇస్కాన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు భక్తిగా ఉండమంటారు. అది మనకు సమ్మతమే, దానికి మనం ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వారు ఆ భక్తికి ఏం చెప్తారంటే మీరు అన్ని వదిలేయాలి అంటారు. అంటే అన్ని వదిలేయాలంటే మీరు నిత్య కర్మలు కూడా దేవుడికే అర్పించాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ చదివితే మీకు గాయత్రి మంత్రం కూడా అవసరం లేదు అంటారు. అది నేను గ్యారంటీకి ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు మన వేదాలు గొప్పవా, పురాణాలు గొప్పవా? చెప్పండి ఎవరైనా. ఇన్నాళ్ళు నా ప్రవచనాలు మొన్న మీ అందరికి చెబుతున్నప్పుడు దయానంద సరస్వతి వారి ఆశ్రమం ఏదైతే ఉన్నదో, అంటే ఈ దయానంద ఆశ్రమం కాదు నేను చెప్తున్నాను, అంతకు ముందు వచ్చినటువంటి దయానంద ఆర్య వేదిక అని ఏదైతే ఉన్నదో, ఆయన ఏమన్నారంటే అసలు పురాణాలు, కావ్యాలు ఇలాంటివి, ఒక్క నిమిషం, లింక్ దొరకడం లేదు రమాదేవి గారికి, ఒక్క నిమిషం. అందుకే కొద్దిగా తొందరగా జాయిన్ అవ్వమని చెప్తాను అందరినీ. అందరు ఏం చేస్తారంటే లేట్ గా జాయిన్ అవుతారు. పెట్టారు కదా సార్ లింక్. అదే ఒక్కసారి రమాదేవి గారికి ఎవరన్నా చెప్తారా? రమాదేవి గారు అంటే కే రమాదేవి గారు సార్, కొప్పరావు ఆమెనా? అవునండి, నేను చేస్తాను సార్. నేను పెడుతున్నాను మెసేజ్. నేను కంప్యూటర్ ముందు ఉన్నాను కాబట్టి కొద్దిగా ఫాస్ట్ గా పెట్టే అవకాశం ఉంది. సారీ, ఏం చెప్పానండి ఇందాక? వేదాలు అనేవి మనకు ప్రామాణిక గ్రంథాలు. వేదాలు తప్ప ఇక మరేవి కూడా ప్రామాణికంగా లేవు. అయితే తర్వాత వచ్చినటువంటి ఈ కావ్యాలు, తర్వాత మనకు వచ్చినటువంటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రామాణికంగా తీసుకున్నాం, ఎందుకంటే వేదవ్యాసుడు రాశాడని. అయితే దురదృష్టం ఏమైందంటే ఇప్పుడు వేదవ్యాసుడు రాసినవేవో కూడా తెలియని స్టేజ్ లో ఉన్నాం మనం. ఎందుకంటే వేదవ్యాసుడు కూడా ఆయన రాసిన తర్వాత చాలా మంది రాశారు. ఆయన పుస్తకాలు ఇప్పుడు ఎవరికి కూడా లభ్యం కావడం లేదు కదా. దానివల్ల ఏమవుతుందంటే, రమాదేవి గారు జాయిన్ అయ్యారా చూడండి? ఇంకా జాయిన్ అవ్వలేదా? నేను మెసేజ్ పెట్టాను ఆవిడికి. ఎవరైనా కొద్దిగా కాల్ చేసి చెప్తారా? నేను ఆవిడికి ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, లింక్ పంపించాను. జాయిన్ అయ్యారా? ఓకే, సరే. అదే, అయితే ఏమైందంటే ఇప్పుడు మనకి ఇస్కాన్ వాళ్ళది కనుక మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు కేవలం భాగవతము, ఆ భాగవతం కూడా వాళ్ళ వర్షన్ భాగవతాన్ని, మన భాగవతం వేరుంటుంది, వ్యాసుడి భాగవతము. ఇస్కాన్ వాళ్ళ భాగవతం వేరుంటుంది. సో శ్రీలా ప్రభుపాద ఆయన కష్టపడ్డ మాటలు నిజమే. 70 సంవత్సరంలో ఒక కొత్త సంస్కారాన్ని తీసుకురావడం జనాల లోపల అంటే మాటలు కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన తీసుకురావడం అది మాటలు కాదు, మహానుభావుడే. కాకపోతే అందులోపల ఏమైందంటే కృష్ణ భక్తి గోలోకం ఉంటుంది, మీరు పూజలు ఎక్కువ చేయాలి, ఏది చేయక్కలే, హరే కృష్ణ అని చెప్పేసి వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు. అందులోపల ఏముండదు, హరే కృష్ణ
అది ఎట్లా చదువుతుంటారంటే హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అవి చదువుతూ ఉంటారు అనమాట. హరే 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 రామ 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 హరే హరే. అది చదువుతూ ఉంటే అది అంటే ఇట్స్ ప్యూర్ రిపిటేషన్ తప్పితే అందులోపల మనకు భక్తి. మళ్ళీ డాన్స్ల మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. చేస్తే అది కూడా ఏమైతుంది మళ్ళీ అందులోపల భక్తి కంటే కూడా ఆ స్ప్రింగ్ లాగా ఇప్పుడు ఆడవాళ్ళందరికీ కూడా మగవాళ్ళందరికీ కూడా ఇది సులువైనటువంటి మార్గం. ఎగిరి గంతేయడము తర్వాత అన్ని కూడా కృష్ణుడు దీనిగానే భావించడం. అంటే నిజంగా భక్తి డీప్ గా వెళ్ళిపోయి కృష్ణుడు ఎదురుగా కళ్ళ ముందు కనిపిస్తే అది బహుశా ఆయనకు కనిపించారేమో. మనం వాళ్ళ గురించి ఏం చెప్పలేము ఇప్పుడు. నేనైతే క్రిటిసైజ్ చెయ్యను. కాకపోతే ఆ పద్ధతి లోపల నాకేమవుతుందంటే మీరు కృష్ణుడు తర్వాత ఎవరిని మీరు ఇంకా నమ్మద్దు అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి స్టేజ్కి వస్తారంటే వేరే ఏ దేవుళ్ళని యాక్సెప్ట్ చేయరు. తర్వాత జ్ఞాన మార్గాన్ని అసలు ఒప్పుకోరు. వాళ్ళ జ్ఞాన మార్గం అనేది అంతా కూడా శూన్యవాదం అని చెప్తారు అంతే. అసలు ఏం లేదు, జ్ఞాన మార్గం అనేది లేనే లేదు. జస్ట్ మనం కృష్ణుడితో గనక మంచిగా ఉండి ప్రేమగా ఉంటే మనం డైరెక్ట్ గా గోలోకానికి వెళ్తాము. అక్కడ మనం అందరం కలిసి డాన్సులు చేయొచ్చు. ఈ గోలోకం అనేది వైకుంఠం కంటే కైలాసం కంటే అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానము అని చెప్పేసి కొత్తది ఒకటి స్టార్ట్ చేశారు వాళ్ళు. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుంది సార్. మా ఇంట్లో మా ఆడపడుచుంది సార్. అర్థమవుతుందండి. వేరే మాట మాట్లాడి సార్. వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే చాలా నైస్ గా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, ఆహార విషయాలు మంచి చాలా నియమాలు ప్రౌడ్ ఉంటాయి. గా కూడా ఉంటారు సార్. అది ప్రాబ్లం. ఇది అదే జనరల్ గా వచ్చింది ఏంటంటే జనరల్ గా ఎక్కడ వస్తుందంటే వాళ్ళు మేమేదో మిగతా వాళ్ళకంటే కూడా గొప్పగా చేస్తున్నాము అనుకుంటారు. కానీ నిజంగా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ రకమైన గర్వం ఉండదు. ఎవరిని కలవాలని అభిలషించరు. నేను గొప్పవాణ్ణి అనేటటువంటి భావన ఉండదు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ లోపల వెళ్ళిపోతూ ఉంటారు. మీరు జ్ఞాన మార్గంలో చక్కటి ఉదాహరణలు అంటే మీరు ఇప్పుడున్నటువంటి దయానంద ఆశ్రమము, శివానంద ఆశ్రమము ఇలాంటి వాటికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంత సింపుల్ గా అంటే వాళ్ళు మామూలుగా ఒక ప్లాస్టిక్ చైర్ లో కూర్చొని కూడా వాళ్ళు స్పీచ్లు ఇస్తారు తెలుసా. సింహాసనాల మీద కూర్చొని రాజుల్లాగా కిరీటాలు పెట్టుకొని అట్లా ఉండరు తెలుసా వాళ్ళు. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ డబ్బు నాది కాదు అని. ఇందాక చెప్పే కదా, ఎవడు ఏది అడుగుతుంది ఇచ్చేసేవాడిని నేను. నాకు పెద్ద పట్టింపు ఉండేది కాదు. ఒకసారి మా అన్నయ్య స్థలం అవి వెతుకుతున్నాడు అనమాట. వెతుకుతుంటే అంటే మా వదినకు లోన్ వస్తుంది, ఆ డబ్బు వేస్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్తుంటే అప్పుడు మా అన్నయ్య అన్ని వెతుకుతున్నాడు. వాడికి అనుకున్న దీంట్లోపల ఎక్కడో ఊరి చివర కొనుక్కోవాల్సి వస్తుంది, అనుకున్నంత బాగలేదు. మా అమ్మ నాతో ఒకటే మాట అంది, ఒరే నీది ఒక స్థలం ఉంది కదరా అది ఇచ్చేసేయని చెప్పింది. అంటే సరేనమ్మా, ఒకటే మాట అన్నా నేను, సరేనమ్మా అన్నాను. అని మా అన్నయ్య తోటి చెప్పాను, అరే నువ్వు తీసేసుకోరా అన్న. అనగానే వాడు నేను ఎంత కొన్నాను అంటే నేను అది 5 lakhs కొన్నాను అనుకోండి అమెరికాలో ఉన్నప్పుడు. దాన్ని ఇప్పటి వరకు దాన్ని ఇంట్రెస్ట్ కడితే ఒక 8 lakhs 9 lakhs అవుతుంది కదా. సరే అది ఇస్తారన్నాడు. నేను అది కూడా అవసరం లేదురా, ఏమి దేని లేదు తీసుకోవాలి. నువ్వు చెప్తే కుదరదు, అది అప్పటికి మార్కెట్ లోపల 50 లక్షలు 60 లక్షలు ఉంది దాని విలువ. సరే నేను అసలు డబ్బు కూడా వద్దురా తీసేసుకో అన్నాను. అంటే అట్లా కాదు, నువ్వు చెప్తే, మా వదినేమో నువ్వు చెప్తే కుదరదు శ్రీలత కూడా చెప్పాలి అని అనగానే అప్పుడు మళ్ళీ నేను మా వైఫ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి తనను స్కూటర్ మీద ఎక్కించుకొని బైక్ మీద, ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా ఒక సింహాన్ని, ఆ సింహం మీద కూర్చోబెట్టుకొని ఏంటి అంటే ఏం లేదు ఒక చిన్న మాట అని దానిలో చెప్తూ నా అప్పటికి కూడా ఉందా సార్? 10 ఏళ్ళు కదా, అప్పటికే ఈ 10 ఏళ్ళు అయింది బండి కొని. సో అయితే ఏం లేదు, నా స్థలము అన్నయ్యకి ఇచ్చేస్తున్నాను, నువ్వు చెప్పలేదని. ఓ ఇంతేనా అన్నది మా వైఫ్ కూడా. అని అదే 50-60 లక్షలు కదా, గవర్నమెంట్ రేటే 50-60 లక్షలు ఉంది. సో ఇక ప్రైవేట్ రేటు సుమారుగా 70-80 లక్షల పై మాటే. ఎలాగానే మా వదినని మా ధర్మపత్ని చెప్పడం, తీసుకోమని చెప్పడము, వాళ్ళు ఇంకా కొద్దిగా మొండిగా ఉండడం, వద్దు మాకొద్దు మీరు కష్టపడతారు, లేదు లేదు తీసుకోండి అని చెప్పి ప్లీజ్ అని చెప్పేసి బతిమలాడుకుని మొత్తం మీద వాళ్ళకి ఇచ్చి, తర్వాత మా అన్నయ్య ఊర్లో లేకపోతే నేనే అక్కడ ఉండి వాడి ఇల్లు మొత్తం నేనే కట్టించి దానికి మధ్య లోపల ఖర్చులు అవి ఇవి ఏ ఉంటే అవి కూడా నేనే చేసి ఎండలో నిలబడి వాడు అక్కడి నుంచి ఫోన్ చేస్తుండేవాడు. అప్పుడు హాంకాంగ్ లో ఉండేవాడు మా అన్నయ్య. అక్కడి నుంచి ఫోన్ చేస్తుండేవాడు, ఎంతవరకు వచ్చిందా, ఎక్కడుంది, ఇంకా చేయలేదా నువ్వు, అట్లంటే అది చేస్తున్నారా అని చెప్పి వాడికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకొని చేశాను. సో డబ్బు ఎప్పుడు నా జీవితంలో టాప్ ప్రయారిటీ అయితే రాలేదు, ఇప్పటి వరకు టాప్ ప్రయారిటీ అయితే కాలేదు. డబ్బు నా నిత్య జీవితానికి, ఇప్పుడు ఈ 100 రూపాయల చొక్క కొనుక్కోవడానికి డబ్బు కావాలి కదా, ఈ 100 రూపాయల చొక్క చూపించే కదా ఆడవాళ్ళు చెప్తారు కదా, మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 10 చీరలు కొన్నాము అని చెప్తారు కదా, అట్లా నాకు ఇచ్చి ఇది చూపించడం మీ అందరికి కొద్దిగా సరదా, మీరు కూడా సరదా పడతారని చూపించారు అనమాట. సరదా పడ్డారా లేదా అందరూ ఆ చొక్కా చూసి? మీరు ఎప్పుడు చూపిస్తారా అనుకుంటున్నాను సార్. అప్పుడెప్పుడో కొనుక్కొని ఇప్పుడు చూపించారు. లేట్ గా చూపించారు సార్ మనందరికీ. లేట్గా చూపించాను. అంటే నా ఉద్దేశం అంటే మీకు మళ్ళీ నేను చెప్తున్నది ఏంటంటే, డబ్బు అనేది గొప్ప కాదు, దయచేసి నన్ను నమ్మండి. డబ్బు గొప్ప కాదు, ఓకే, విద్య గొప్పది కాదు, తర్వాత మీ అందం గొప్పది కాదు,
ఓకే, ఏంటి మరి గొప్పది అంటే మీ సాధన ఒక్కటే గొప్పది ప్రపంచంలో. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఈ మాట రాసి పెట్టుకోండి. నన్ను నమ్మండి, కొన్నాళ్ళు నన్ను నమ్మండి. కనీసం దేవుడు అందరికీ గిఫ్ట్ ఇస్తాడు. ఒకళ్ళకి ఎక్కువ చేసి ఒకళ్ళకి తక్కువ చేశాడంటే అది మూర్ఖత్వం. మన ప్రారంభం బట్టి మనకు జీవితం ఇచ్చినా, మనిషి జన్మ ఇచ్చాడు అంటే మనము అన్ని పరిధులు దాటి వెళ్ళేలాగా చేయగలడు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టే శ్రీలా ప్రభుపాద గురించే చెప్పుకుంటే ఆయన సుమారుగా 69-70 ఏళ్లకే ఆయన సాధించగలిగారు తెలుసా ఇది. ఈ ఈ మొత్తం ఆయన అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి, అప్పటికి ఆయనకు వైఫ్ మీద కోపం వచ్చింది. అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి వైఫ్ పెట్టే బాధలు భరించలేక, ప్రతి మగవాడు అందరూ వైఫ్ తో తన్నులు తిన్నోళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళే, చాలా చితికిపోయిన వాళ్ళే. కానీ అందరూ కూడా ఆత్మజ్ఞానం తెచ్చుకోరు కదా. అంటే వస్తుంది వాళ్ళకి, కానీ ఆత్మజ్ఞానం కోసం బయటికి వెళ్ళరు. అవే తన్నుల దెబ్బలే వాళ్ళకి సరదా అయిపోయి మళ్ళీ ఇంట్లోనే ఉంటారు. వైఫ్ చీదరించుకున్నా కూడా అక్కడే ఉంటూ, అలా ఉంటూ ఎక్కడెక్కడో దీపాలు పెడుతూ, ఉంగరాలు పెట్టుకుంటూ, నా వైఫ్ నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అని అనుకుంటారు. ఆయన మాత్రం హ్యాపీగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు 69 ఏళ్లకు. 2-3 ఏళ్లలోనే సాధించగలిగాడు, ప్రపంచం మొత్తాన్ని సాధించగలిగాడు. అట్లనే జీవితంలో చాలా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అది వదలకుండా ప్రయత్నం చేస్తే ఆఖరికి తెలుసా, అది మన ప్రారంభంలో లేకపోయినా కూడా దేవుడు ఖచ్చితంగా అప్పచెప్తాడు. ఉదాహరణకి మీరు కేఎఫ్సి అని విన్నారండి. కేఎఫ్సి లోపల బ్రాండ్ లో ఉన్నతను ఆయన 62 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కేఎఫ్సి స్టార్ట్ చేశాడు. కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని ఉంది కదా, అది 62-63 ఏళ్లకు ప్రారంభించాడు. మరి ఎంత సక్సెస్ అయ్యాడు. అదే విధంగా మీకు అందరికి తెలిసిన కథ అబ్రహాం లింకన్ది. ఆయన ముందు లోకల్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాడు, అక్కడ ఓడిపోయాడు. కౌంటీ లెవెల్లో చేశాడు, అక్కడ ఓడిపోయారు. తర్వాత మన స్టేట్ లెవెల్ లోపల కంటెస్ట్ చేశాడు, సెనేట్ కి, అక్కడ ఓడిపోయాడు. తర్వాత అలా జీవితంలో ఆయన ఒక్క ఎలక్షన్ గెలవలేదు. ఆయన చివరిగా ఆయన ఫైనల్ గా 10-15 ఎలక్షన్స్ ఓడిపోతుండే మధ్య లోపల ఆయనకు 30-35 ఏళ్ళకి నరాలన్నీ ఇదైపోయి ఒక నరాల వ్యాధి వచ్చింది. వస్తే మొత్తం శరీరం మొత్తము పనికిరానటువంటి స్టేజ్కి వచ్చాడు. అయినా కూడా ఆయన మళ్ళీ సాధించి దాంట్లోంచి రికవర్ అయ్యి మళ్ళీ చివరికి ఎలక్షన్ లో నిలబడి అమెరికన్ ప్రెసిడెంట్ గా గెలిచాడు. ఆయన చివరికి ఒకే ఒక్కసారి ఆయన జీవితంలో గెలిచాడు, అది అమెరికన్ ప్రెసిడెంట్ గా గెలిచాడు. అంటే ఎందుకో మీరు నా మాట ఎక్కువ నమ్మరు కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రపంచంలో ఎవ్వడు గొప్పవాడు ఉండడు తెలుసా. వేరే వాడు గొప్పవాడని వాడి కాళ్ళు పట్టుకోవడము, ఇవన్నీ మూర్ఖత్వాలు. మనము కాళ్ళు పట్టించుకునేంత గొప్ప వాళ్ళము కాదు. కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు, కానీ ఆ స్థాయికి మనం చేరగలుగుతాం. దేవుడి స్థాయికే మనం చేరగలుగుతాము అని హిందూ మతం చెప్తే, హిందూ ధర్మం చెప్తే, మనం సామాన్యుల వెనకాల పడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. అందరం సమానం తెలుసా. ఈ ప్రపంచం లోపల మూర్ఖుడు అంటే పాపాత్ముడు మాత్రమే నేను వేరే వాడి కంటే గొప్పవాడిని అనుకుంటాడు, కానీ అందరూ సమానమే. ఇప్పుడు మా శాఖకి వెళ్తాను కదా, ఆ పిల్లలందరూ వెళ్ళగానే అలా చుట్టుముట్టేస్తారు తెలుసా. జై శ్రీరామ్జీ, జై శ్రీరామ్జీ అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇట్లా మేము మందల అంటే అందరి చేతులు పట్టుకుని ఇట్లా రౌండ్ గా అవుతాం అన్నమాట. ఆ పిల్లలు చిన్న పిల్లలు కూడా గోల చేస్తారు, ఇవాళ ఆయన చేయి నేను పట్టుకుంటాను, నిన్న నువ్వు పట్టుకోలేదా అని వాళ్ళు నా చేయి పట్టుకోవడానికి కూడా మురిసిపోతుంటారు. ఎంత అమాయకత్వం, ఎంత ప్రేమ. ప్రపంచంలో ప్రేమ ఆప్యాయతలకు మించిది ఇంకేం లేదు. మనం మనస్ఫూర్తిగా ఉండడమే. మనం ఏ అటాచ్మెంట్ లేకుండా మనం మనస్ఫూర్తిగా సేవ చేస్తూ, ఓకే, కానీ మన బాధ్యతకు లిమిట్ అయ్యి ఉండాలి. లేకపోతే ప్రపంచం అంతా చేయడం కష్టం. ఇప్పుడు మీరు చుట్టాలకు బాలేదు, వీళ్ళకు బాలేదు, వాళ్ళకు బాలేదు, అదంతా కాదు. ఒక స్టేజ్ వరకు మీరు దేశం మొత్తం చేస్తూ చివరికి మనకు కొంత లిమిట్ పెట్టుకోవాలి. నేను, నా ఫ్యామిలీ మొదటిది, తర్వాత ఫ్యామిలీని వదిలేయండి, తర్వాత నేను కూడా కాదు, భగవంతుడు, కథం. ఈ 3 లేయర్స్ లో నిన్న కూడా చెప్పాను, అదే మాట మళ్ళీ కూడా చెప్తున్నాను, తగ్గించుకోవాలి. మెసేజ్ బాగుందా సార్? చైతన్య పెట్టింది చాలా బాగుంది కదా సార్. చాలా. చైతన్య టీమ్ లో లేట్ గా జాయిన్ అయినా కూడా లేటెస్ట్ విషయాలన్నీ కూడా చాలా తొందరగా పట్టుకుంటుంది. అంతేగా సార్, కుటుంబంలో పిల్లలకు కూడా మనం బాధ్యత చెప్పాలి కదా సార్. మనకి ఎందుకు అని ఊరుకోకూడదు కదా సార్. ఊరుకోకూడదు. సో ఇదేంటంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎంత ప్రపంచం లోపల దేవుడు సృష్టించినటువంటి ప్రపంచంలో ఎంతో ఆనందం ఉంది, కానీ కేవలము మన స్వార్థం వల్ల మాత్రమే మనం నాశనం చేస్తున్నాం. నేను బాగుండాలి, అవతల వాడు నాకంటే తక్కువ. అసలు మనకంటే ఎవరు తక్కువ, ఎవడెక్కువ? ఎవరినైనా మనం తక్కువ అంచనా వేయడం ఎంత మూర్ఖత్వం తెలుసా. తాడే పామై కరుస్తుంది అని చెప్పేసి అంటారు. అవతల వాళ్ళని నువ్వు తక్కువ అంచనా వేస్తే ఎంత ఘోరం చెప్పండి. మరి సార్ అవతల వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏంటి అంటే, నచ్చని వాళ్ళకి దూరంగా ఉండడం. నచ్చని వాళ్ళంటే కోపమో ద్వేషమో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఇవాళ మనకు నచ్చిన వ్యక్తి ఒక గంటలో మనకు చెడ్డవాడు అయిపోయే అవకాశం ఉందా లేదా? ఆలోచించండి ఒకసారి. ఇవాళ మనకు నచ్చిన వ్యక్తి ఒక గంటలో మనకు చెడ్డవాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, మనం ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, మన ఇంటికి ఒకడు వచ్చాడు, రాగానే వాడికి, వాడి భార్యకు, వాడి పిల్లలకి మనం అందరం కలిసి ఓకే రాత్రికి రాత్రి అన్నం తినిపించాము, వాళ్ళ కోసం స్పెషల్స్ చేసాము, 3-4 గంటలు మన టైం తినేశారు. ఆ రోజు మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాము, మన పార్టీ వదిలేసాము, మనం అన్ని సినిమాలు వదిలేసాము, వదిలేసి వాళ్ళ కోసం అని చెప్పి కూర్చుని వాళ్ళకి అన్ని చేస్తే వాడు వెళ్ళేటప్పుడు వాడు ఏమంటాడంటే ఒక 1000 రూపాయలు ఇవ్వ ఏదో అడుగుతాడు, కొంత డబ్బు అడుగుతాడు. ఆ టైంకి మన దగ్గర ఉండదు. అరే సారీ మొన్ననే అయిపోయినాయి డబ్బులు అనగానే వాడు వెళ్ళిపోయి మన ఆ రోజు నుంచి శత్రువుగా భావిస్తాడు, మనకు చెడు జరగాలని. చూసారా ఏం తప్పు ఉందని ఇందు లోపల? ఇది మీ అందరికీ జరిగే ఉంటది జీవితం లోపల. కాబట్టి నేనేమంటానంటే, మంచి చెడు అనేవి చాలా ఫాస్ట్ గా మారిపోతుంటాయి. ప్లీజ్ ప్లీజ్ నిద్రపోతున్నారో పట్టుకోగలుగుతున్నారో నాకు తెలియదు కానీ మంచి అనిపించుకోవాలి అని ప్రయత్నం చేయకండి. ఉన్న విషయంలో ఖచ్చితంగా ఉండండి. మీ విషయంలో ఖచ్చితంగా ఉండండి. ఉదాహరణకు నాకు ఎవరైనా ఫంక్షన్స్ కి పిలుస్తారు అనుకోండి, నేను ఏంటంటే సారీ నేను రాలేను అని చెప్తాను. లేదా ఇంకొక ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్ ఉందని చెప్తాను. ఇంకొక ప్రోగ్రామ్ లేకపోతే ప్రోగ్రామ్ ఉందని అబద్ధమైన చెప్తాను కానీ వెళ్ళను. అవతల వాడు బాధపడతాడు, మనల్ని ఇది చేస్తాడు, ఓకే ఏం చేస్తాం, 2 రోజులలో అలవాటు అయిపోతారు అంతే. అంతేగాని వాళ్ళకు కోపం వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి, ఇంకొకళ్ళ కోపం వస్తుంది కదా ఇంకోళ్ళ ఇంటికి, లేదు మన ఇంట్లో ఫంక్షన్స్ చేస్తే మన ఇంటికి ఎవరు రారు, రాకపోతే రాకపోని. ఇది ఏంటంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మీకు ఆత్మీయులు. ఆత్మీయులు అంటే ఎవరు? నేను ఇంతకు ముందు చెప్పాను, ఆత్మీయులకు ఎవరైనా డెఫినేషన్ చెప్పగలరా అండి? మనం బాధపడితే బాధపడే వాళ్ళు, చిన్న మనం ఏళ్ళు సంతోషపడితే కట్ అయినా మనం కూడా సంతోషపడే ఎవరైతే వాళ్ళు. విలువలాడిపోతారో వాళ్ళే నిజమైన ఆత్మీయులు. అంతే అంతే. మనకు చిన్న కష్టం వచ్చినా కూడా వాళ్ళు గిలగిల్లాడిపోయేవాళ్ళు, మనకు చిన్న సుఖం వచ్చినా కూడా చాలా సంతోషపడేవాళ్ళు. ఆర్టిఫిషియల్ గా కాదు, చాలా మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తి అట్లాంటి కొద్ది మంది చాలదా మనకు? ఎందుకు అనవసరమైన అంటే మిగతా వాళ్ళకు వెళ్ళిపోయి కొట్టాడేసేయాలని కాదు, నేను ఖచ్చితంగా ఉంటాం. ఖచ్చితంగా ఉన్నప్పుడు వాళ్ళకు కోపం వచ్చింది అనుకోండి, రానియండి, ఏం చేస్తాం. నేనేమంటున్నానంటే, వాటికి భయపడ్డారంటే జీవితం లోపల ఎదుగుతారా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఇది మనం ఇక్కడ బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. మనకు మన పద్ధతి, మనం వెళ్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి పద్ధతి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి పద్ధతి లోపల ఎవరూ లేరు మనకు. మనం అట్లా పెట్టుకుని ఇందాక చెప్పినట్టుగా కనీసం 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడు కూడా ముందుగా తను, తన భర్త, భార్య, తన కుటుంబము, ఒకవేళ అమ్మా నాన్న బాధ్యత ఉంటే అమ్మా నాన్న, ఇక్కడికి ఆపేసుకోండి. మీది మీ ఇంట్లో అన్నలు గాని ఎవరైనా మీ పైన ఆధారపడిన వాళ్ళు ఉంటే అది కూడా మీ బాధ్యతనే, అక్కడ కాపుకోండి. ఇంకా అక్కడిని దాటి ఇంకా వెళ్ళకండి. అయితే కొన్నేళ్లుగా మీ పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ్యత కూడా మీదే. ఓకే, ఇక ఇది ఏం చేస్తారంటే మీరు అటాచ్మెంట్ తగ్గించుకొని బాధ్యతలాగా పెట్టుకోండి. మళ్ళీ కొత్త అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మన వాళ్ళు మనవరాలు వచ్చారంటే ఆ ప్రేమ తట్టుకోవడం చాలా కష్టం. మన పిల్లలను ఎంత ప్రేమిస్తామో మన వాళ్ళు మనవరాలను అంత ప్రేమిస్తాం, అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాం. మా నాన్నగారు కొద్దిగా ప్రేమ ఉన్నా బయటికి ప్రకటించే మనిషి కారు. కానీ మా పిల్లలు వచ్చేసరికి మా నాన్నగారు ఎలా అయిపోయారంటే ముద్దగా మాట్లాడడం, ఎక్కడికెళ్ళావు, నన్ను వదిలేసి వెళ్ళావా అని ఇలాంటి మాటలు కూడా మాట్లాడడం మొదలెట్టారు మా నాన్నగారు. మా నాన్నగారు ఎవరైతే చాలా గంభీరంగా ఉండేవారో అలాంటిది మా నాన్నగారు కూడా అలా చేయగలిగారు. అంటే మన వల్ల స్థాయి వచ్చింది అంటే ఏ స్థాయికైనా దిగిపోతాం మనం. తప్పు పని కాదు. ఇక కాబట్టి మనం ఏంటంటే అక్కడికి మనం అణుచుకోగలిగితే సరిపోతుంది. అక్కడికి అణుచుకుని మనం దారిలో మనం ఉండగలిగితే సరిపోతుంది. మన కుటుంబం అంతే. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను, నా భార్య, తర్వాత నేను, అంతే. ఇక్కడికి ఆగిపోవాలి. ఇంకా సాధన చేయగా అది అలవాటు అవుతుంది. అలవాటైనప్పుడు ఏంది, భార్యను వదిలేయమనో లేక భర్తను వదిలేయమనో కాదు, ఒకరితోను ఒకళ్ళు ఉన్నా కూడా డిటాచ్డ్ గా ఉండగలిగేటటువంటి స్థాయికి మనం చేరుకున్నామా లేదా? ఓకే, తప్పదు, అది కొంతవరకు ఉండాలి. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, జస్ట్ ఒకసారి మన పరిస్థితిని, పూర్వకాలం రాజుల పరిస్థితిని ఊహించుకోండి. రాజులకు అన్ని సుఖాలు ఉన్నా కూడా ఎలా వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు అడవులకి. పెద్ద రాజ్యం, అందరూ గౌరవించే మనుషులు, అనుకున్న వస్తువులు దొరికేటటువంటి సుఖాలు, ఇలా చప్పట్లు కొట్టగానే అందరూ వచ్చి ఇచ్చేటటువంటి ఫుడ్, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్ని రకాల వాహనాలు సిద్ధంగా ఉండేవి. అవన్నీ వదిలేసి నారబట్టలు కట్టుకుని చిన్న చిన్న ఆశ్రమాలలో ఉండి మామూలు శాకాహారం తింటూ అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగేవారు? ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రకృతితో మమైకమైతూ, ఎప్పుడైతే అటాచ్మెంట్ ను పోగొట్టుకొని ఈ మొత్తం యూనివర్స్ లో నేనొకన్ని, ఈ ఉన్నటువంటి భగవంతుడి చైతన్యం అంతలో నేనొకన్ని అని చెప్పేసి తెలుసుకున్న రోజు ఆనందం ఎక్కువ వస్తుంది.
అందుకే మహానుభావులు అందరూ వదిలేశారు. మీరు ఋషభుడు, తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి జడభరతుడు, వాళ్ళ వీళ్ళందరి గురించి తెలుసుకుంటే, జడభరతుడు ఫ్యామిలీ లోపల అందరూ ఆల్రెడీ అప్పటికే మోక్షం సాధించిన వాళ్ళు. ఇక జడభరతుడు ఒక్కడే ఇక రేపో ఎల్లుండో మోక్షం అనే టైం లోపల ఆ జింకని కాపాడడం కరెక్ట్ పద్ధతే. కానీ ఆ జింక పైన మోహం పెంచుకుని మోక్షానికి దూరం అయిపోయాడు. దాన్ని మళ్ళీ దాటడానికి 2 జన్మలు ఆయనకు పట్టింది. అంటే నేనేమంటున్నానంటే, సార్ మాకు ఇలా బాగుంది సార్, కొద్దిగా పాటలు బాగున్నాయి, డాన్సులు బాగున్నాయి, మేము మొన్ననే ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ కుంకుమ పూజ చేశాం సార్, చాలా బాగా అనిపించింది, ముఖాలకు కుంకుమ రాసుకున్నాం సార్. కుంకుమనో కారమో రాసుకున్నారు, అది నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. ఏది రాసుకుంటారంటే కారమే రాసుకుంటారు కదా. కుంకుమ రాసుకుంటారు సార్, కారం రాసుకుంటే మగ్గుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో కాబట్టి అలాగా ఏమవుతుందంటే, అలాగా రాసుకోవడము, ఇవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది బాగానే అనిపించింది సార్ మాకు. తర్వాత కొద్దిసేపు డాన్స్ చేశాం సార్, బాగుంది సార్. మీరేమో అన్ని వదిలేసి, నేను అన్ని వదిలేసి వెళ్ళమని అన్నానా? ఇప్పుడు నేను అన్ని వదిలేసానా? ఇంట్లో లేనా నేనున్నది? నేను ఇప్పుడు ఇందాక క్రికెట్ చూశాను. వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు, ఎన్ని రన్స్ కొడతాడు అన్నాను. జోఫ్రా ఆర్చర్ని ఫస్ట్ బాలే 6 కొట్టాడు, ఎంత సంతోషం అనిపించింది. కానీ 14 రన్లకే అవుట్ అయ్యాడు. అరే పోన్లే అనుకున్నాం. సరేలే 170 కూడా కొట్టలేమో అనుకున్న టైం లోపల తిలక్ వర్మ లాస్ట్ ఓవర్ లో 2 6లు, ఒక 4 కొట్టి మళ్ళీ మన ఎట్లాగో 189 190కి చేర్చారు. సో ఇవన్నీ చూడమా మనం. మళ్ళీ షెర్లాక్ హోమ్స్ ఉన్నాడు కదా, ఆయనది యంగ్ షెర్లాక్ హోమ్స్ అని ఒక కొత్తది వచ్చింది సీరియల్, అది చూస్తున్నాం ఇప్పుడు. అంటే నేనేమంటానంటే, మీరు లైఫ్ లోపల ఏదో చూడొద్దు, ఏదో అనవసరమైన పనులకు దూరంగా ఉంటే ఎన్నో పనులు చేయవచ్చు మనము. ఎన్నో విషయాలు మన ఆత్మీయులతో, నేను నా పిల్లోడు, నేను మా ధర్మపత్నో కలిసి చూస్తూ ఉంటాం, సరదాగా ఉంటది అంతే. అంతకి ఆపుకుంటే సరిపోతుంది. కాల్స్ వచ్చాయి, ప్రతి కాలు లేపాల్సిన అవసరం లేదు. 10 కాల్స్ వస్తే అందులోంచి 2 ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి. ఆ 2 ఇంపార్టెంట్ కాల్స్ చెయ్యండి. కొన్ని రోజులకు ఆ 2 ఇంపార్టెంట్ కాల్స్ నెల రోజులకు ఒకసారి లేపండి. తగ్గిపోతే ఎంత తగ్గించుకుంటే అంత ఎక్కువ. ఉదాహరణకు మీరు ఇంట్లోపల పాస్పోర్ట్ పెట్టారండి, అదే ఇంట్లోపల న్యూస్ పేపర్స్ పడేశారు, పిల్లలు వాళ్ళ స్కూల్ పేపర్లు పడేశారు, మీరు విడిచిన బట్టలన్నీ అలా పడేశారు ఇల్లంతా. ఇప్పుడు మీ పాస్పోర్ట్ ఈజీగా దొరుకుతుంది కదండి. దొరకదు సార్, అట్లా దొరకదు. కాబట్టి చెత్త వస్తువులను పోగు చేసుకుంటే సరైనటువంటి వస్తువులు దొరకవు. కాబట్టి ఆ మంచి వస్తువులను పోగు చేసుకోవడమే మన జీవితంలో. అసలు పోగు చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి. అన్ని పోగా మిగిలేది ఆత్మ. తదేకోవశిష్ట శివ కేవలోహం. అన్ని పోగా తత్ ఏక అవశిష్ట శివ కేవల అహం. ఇవన్నీ పోగా ఏకైకంగా మిగిలేటటువంటి శివ కేవలోహం, ఆ శివుడినే నేను, ఆ శివుడినే నేనయ్యాను. అది మనకు కావాలి. కాబట్టి పోగు చేసుకునే లక్షణాలని మెల్లమెల్లగా వదిలేసి జీవితాన్ని అత్యంత సింపుల్ గా, అత్యంత సులభంగా, ఈ డబ్బు నాది అని ఎప్పుడు భావించకండి. ఎందుకంటే ఇది ఏమంటారు, బళ్ళు ఓడలైతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. డబ్బు ఎప్పుడు మనది కాదు. డబ్బుకి ఎప్పుడు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకండి. కాబట్టి అదొక్కటి తీసేస్తే మీకు జీవితంలో చూడండి ఎన్ని రకాలుగా సంతోషం అనిపిస్తుందో. అనవసరమైన వ్యక్తులని జీవితంలో చేర్చుకోకండి, ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి మీకు. ఇదొక్కసారి ఆలోచించి చూడండి, మీకు జీవితంలో ఎంత సంతోషం అనిపిస్తుందో. ఏది మనం గొప్ప లేదు, ఇది లోపల ఒక్క గొప్ప లేదు, గుర్తుంచుకోండి. ఏది గొప్పతనం కాదు. అందంగా పుట్టడము గొప్ప కాదు, ఆరోగ్యం కాపాడుకోవడం మళ్ళీ గొప్పనే. ఏమి యాక్సిడెంట్లు కాకుండా, అవి కాకుండా ఆరోగ్యంగా ఉన్నాము, మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాము, యోగా, అది మంచిది. మళ్ళీ ఆరోగ్యం ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేయడము, యోగాసనాలు చేయడము, ప్రాణాయామాలు చేయడము, ముద్రలు వేయడం, అది మళ్ళీ మంచిదే. ఆరోగ్యం కాపాడుకోవడం మనదే. అదే విధంగా మానసిక సాధన, శారీరక సాధన, మానసిక సాధన మన గొప్ప. మిగతావన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, డబ్బు సంపాదించడము, మనకి ఎంత ప్రాప్తమో అంతే వస్తుంది. అందము, ఎంత మేకప్ వేసుకున్నా కూడా అదంతే. ఆఖరికి చాలా అందగత్తెలు కూడా ఒక్కొక్క యాంగిల్లో బాగా అనిపించరు. శ్రీదేవి తప్ప ప్రపంచంలో ఎవ్వరు కూడా అన్ని రకాలుగా అందంగా కనిపించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో కాబట్టి ప్రపంచంలో అందం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, మన వస్తువులు శాశ్వతం కాదు, మన స్నేహాలు కూడా శాశ్వతం కాదు. ఎంతో ప్రాణ స్నేహితులు కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్ల గొడవపడ్డ వాళ్ళని చూస్తూ ఉంటాం. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఏంటయ్యా అంటే ఒక్క మన శారీరక మానసిక సాధనలు మాత్రమే. ఇవి కేవలము నీ వైపు, నీ యొక్క స్ట్రెంగ్త్ను చూపించేవి రెండే, శారీరక సాధన, మానసిక సాధన. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః.
వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి పంచమవేదమైనటువంటి వేదం కంటే కూడా గొప్పదైనటువంటి సంపూర్ణ వ్యాస మహాభారతంలో యక్ష ప్రశ్నల లోపల అత్యద్భుతమైనటువంటి శ్లోకాల వివరాలు తెలుసుకుంటున్నాము. గత వారం తెలుసుకున్నాము తపస్సు అనగా ఏంటి. యుధిష్ఠిరుడు చెబుతున్న జవాబులకు ఆయన చాలా సంతోషపడుతున్నాడు. యక్షుడు నీళ్లు కూడా మధ్యలో తాగు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పటి వరకు కూడా దాహంతోనే ఉన్నటువంటి యమధర్మరాజు మర్చిపోయాడు. ప్రశ్నలన్నిటికీ కూడా ధర్మబద్ధమైనటువంటి జవాబులు చెప్తూ తపస్సు అంటే ఏంటి, పోయి అడవికి తీసుకెళ్లి బాగా శరీరాన్ని సతాయించడమా? అది కాదు, అది కానే కాదు. నీ కర్తవ్యాన్ని ఎట్టి పరిస్థితులలో వదలకుండా ఉండడము. ఇప్పుడు తన కర్తవ్యం ఏంటి? తన తమ్ముళ్ళని రక్షించుకోవడము, తన రాజ్యాన్ని కాపాడుకోవడము, జనాలందరినీ ధర్మబద్ధంగా పరిపాలించడము. సార్ మీరు ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటి, ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటి? ఎవరైనా జవాబు చెప్పగలరా? ఇప్పటిదాకా అన్ని వదిలేయమన్నాను, ఇప్పుడేమో రాజ్యం పరిపాలించాలి ధర్మరాజు, ఆయన ధర్మం అన్నాను. కారణం ఏంటో చెప్పగలరా ఎవరైనా? క్షత్రియ ధర్మం ఆయన పాటించాలి సార్. ప్రజలందరినీ కాపాడటం ఆయన ధర్మంగా, ఆయన క్షత్రియ ధర్మం ఆయన చేయాలి. ఓకే, ఇంకెవరైనా? నీ ధర్మంలో నువ్వు స్థిరంగా ఉండాలి అని అన్నారు కదా సార్. అప్పుడు కరెక్టే. మరి మీ అందరికి నేను కామన్ గా వైరాగ్యం రావాలి అన్నాను. మరి ధర్మరాజు విషయంలో మాత్రం ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని అన్నాను. ఎందుకని? కర్తవ్యం ఇంకా ఆయన మీద ఉన్న బాధ్యతలు ఆయన నిర్వర్తించాలి కదా సార్. ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించాలి కదా. ఓకే, మణి గారు చెప్పండి, కరెక్ట్ చెప్పారు. ఆయన కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కర్తవ్య ధర్మంలో ఉండమన్నారు. మనకి ఆ స్టేజ్ దాటిపోయాం కాబట్టి మనల్ని వదిలేమన్నారు. అది ఎప్పుడు కూడా మనకు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మములను వదలకూడదు. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమాలను కూడా చెయ్యాలి. అదే విధంగా అర్జునుడు యుద్ధం మానేస్తాను అంటే శ్రీకృష్ణుడు మానేయమని చెప్తే అయిపోయేది. కానీ లేదు, నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు చనిపోయినా సరే యుద్ధం చేసి తీరాల్సిందే అని అన్నాడు. అంటే కర్తవ్యంని నిర్వహించి తీరవలసిందే. అక్కడ దెర్ ఇస్ నో ఎస్కేప్. అక్కడ తప్పకుండా చేసి తీరాల్సిందే. కర్తవ్య సాధన చేసి తీరాల్సిందే. మనం చేయవలసిన బాధ్యతలు. కానీ బాధ్యతల్ని నేను 70 ఏళ్ళకి 80 ఏళ్ళకు నా మనవని చూసుకోవడం బాధ్యత, నా ముని మన్మని చూసుకోవడం బాధ్యత అంటే ఏమంటాం? అక్కడ ప్రాబ్లం వచ్చింది. సార్ శ్రీనివాస్ గారు మీరు అన్ని బాగానే మాట్లాడతారు. ఇప్పుడు మా కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్తారు, నా మనవలని ఎవరు చూసుకుంటారు? ఇది కాదు, అది వాళ్ళు ఆలోచించాలి. సరే నువ్వు చనిపోయి ఉంటే ఏమయ్యేది? ఎవరైనా జవాబు చెప్తారా? ఇప్పుడు నేను చనిపోయి ఉంటే ఏమయ్యేదండి? ఆయన పెట్టుకుంటారు, ఏదో చేసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ బాధ్యత అది. కానీ వల్ల మాలిన ప్రేమ పెంచుకుంటూ దేహము దేహంతో ఏర్పడినటువంటి 2 తరాల దేహాలు ఎన్ని తరాలు ప్రేమిస్తామో ఆలోచించండి ఒకసారి. మా ఒక రిలేటివ్ ఆవిడ బాధల్లో ఏంటంటే ముని మన్మరాలు పెళ్లి చూసి వెళ్ళాలి అని బాధపడుతూ చనిపోయారు ఆవిడ. మీకు అందరికి మా రిలేటివ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎగ్జాక్ట్లీ నేను అంటే మా లైఫ్ లో జరిగినవి కాదు. నేను అని చెప్పడం కొన్నిసార్లు ఈజీ అవుతుంది కాబట్టి కూడా చెప్తుంటాను. మా రిలేటివ్స్ లో ఒక ఆవిడ వాళ్ళ మనవరాల పెళ్లి కోసం చాలా తపన పడింది. చాలా డబ్బున్న వాళ్ళు కూడా. వాళ్ళు మనవరాల పెళ్లి సెటిల్ అయింది, అమ్మయ్య అంత బాగుంది, ఇంకో వారం రోజుల్లో మనవరాల పెళ్లి. సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి జనరల్ చెకప్ చేయించుకున్నానని అనుకుంది. లేక నిజంగా ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఆవిడకి తెలియదు. హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడ క్షణాల్లో దేహం వదిలేసింది. ఇప్పుడు మనవరాలి పెళ్లి అయిపోయింది. ఏమంటారు ఇప్పుడు చెప్పండి? ఏ మనవరాలి పెళ్లి అయితే చూడాలి పెళ్లి కోసమే అప్పటి వరకు ఆగిందండి ఆవిడ ప్రాణం. కుదిరింది అనేసరికి ఇంకా వదిలేశారు. చనిపోయి ఉంటారు సార్. అంటే అప్పటికి ఇంకా వారం రోజులే టైం ఉంది, మంచిగా ఆరోగ్యంగా ఒకసారి అన్ని టెస్టులు చేయించుకొని వెళ్దాం అనుకుంది. నేను అనేది ఏంటంటే ఏ పెళ్లి అయితే తను చూసి చనిపోదాం అనుకుందో ఆ పెళ్లి తను చూడకుండా చనిపోయిందా లేదా? మనకి ఏది ప్రాప్తమో, మన టైం ఎంత వరకు ఉందో మనకు తెలియదు కదా సార్. కరెక్ట్. కాబట్టి బంధాలు పెంచుకోవాలంటారా? పెంచుకోకూడదు సార్, వీలైనంత వరకు తగ్గించుకుంటూనే పోవాలి. వీలైనంత లేదు అనుకోవాలి అంతే. కానీ వీలైనంత మనం ఉంటే చూస్తాము, లేకుంటే లేదు అనుకొని ఊరుకోవాలి. కానీ పట్టుదలగా మాత్రం ఉండకూడదు. కరెక్టే. కానీ వీలైనంత అర్థము
మీరు అన్నది అర్థమైంది, నేను అన్నది మీకు అర్థం కావట్లేదు. వీలైనంత అంటే ఎంత వరకు అంటున్నా? ఇంతవరకు అంటే మన పిల్లలు మన వాళ్ళ వరకే బాధ్యత. చెప్పండి చెప్పండి. మన పిల్లలు, తర్వాత మన మనవళ్ళు, మన పిల్లల వరకు మన పిల్లలు పెళ్లి చేస్తే మన పిల్లలు స్థిరపడటం వరకే మన బాధ్యత. తర్వాత స్థిరపడ్డం అంటే మనకు చెప్పండి సార్. కాదు, నేనేమంటున్నానంటే ఇంకా మన వల్లని కూడా ఇష్టపడ్డ వాళ్ళు లేరంటారా? ఉన్నారు, ఇష్టపడ్డారు, కానీ అదే చాలా లోకంగా మంది. బతకూడదు అంటాను సార్ నేను. అదే Correct. లోకంగా కాకుండా మన టైం మనం చూసుకొని వాళ్ళని చూసే టైంలో వాళ్ళని చూడాలి అంతే. మనం మన మార్గంలో మనం వెళ్తూ ఏదో అలా అయాచితంగా చేయాలనుకుంటే చేయటం. అంటే వాళ్ళ ఇంకెవరైనా బాధ్యతలు వాళ్ళకి నెమ్మదిగా అప్పగించేస్తే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగించేయాలి సార్. అప్పుడు నెమ్మదిగా మనం మనం వదిలేస్తే తప్పుకోవాలి పర్వాలేదు. బాధ్యతలన్నీ. తప్పుకోవాలి, కానీ జనాలు తప్పుకోరు కదా. కాబట్టి ఏంటంటే యుధిష్ఠిరుడు ఏమంటాడంటే తపస్సు అంటే ఏదో అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయడం కాదు, మన కర్తవ్యాన్ని కష్టాలు వచ్చినా కూడా వదలకూడదు. ఇప్పుడు మన పిల్లలకి సరైన స్కూల్లో రాదనుకోండి, ఇంకో 2 మంచి స్కూళ్ళలో ట్రై చేస్తాం, దొరికేదాకా ప్రయత్నం చేస్తాం. మా స్నేహితుడు అట్లాగే వాళ్ళ కొడుక్కి మంచి సీట్లు రాలేదు, ఎలా అయినా సరే కొడుకుని ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. చివరికి ఎవరో కొత్తగా ఒక కాలేజ్ పెడితే ఆ కాలేజీలో జాయిన్ చేశాడు. చేస్తే ఆ కాలేజీలో సరిగా చదువు కూడా చెప్పేవాళ్ళు కాదు, కానీ పిల్లోడు ఆ 4 ఏళ్ళు బాగా సిన్సియర్ గా కష్టపడ్డాడు. తర్వాత లండన్కి వెళ్ళిపోయాడు. లండన్ లో ఇప్పుడు ఎలిజబెత్ రాణి ఇంటికంటే పెద్ద ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు. అంటే నేనేమంటున్నానంటే ఈయన చేశాడా లేదా బాధ్యత? ఈయన సరిగ్గా చేశాడు. కాబట్టి మన కర్తవ్య నిర్వహణ లోపల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం కష్టాలని పట్టించుకోకుండా మన కర్తవ్యం ఇది నేను చేసి తీరవలసిందే. శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటే ఏంటంటే మనం అవి చేసి తీరవలసిందే, మనము వదిలిపెట్టవలసినటువంటిది కాదు. దానినే తపస్సు అంటారు. కాబట్టి తపస్సు అంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన డ్యూటీని మనం కరెక్ట్ గా చేస్తే చాలు. అయితే మన డ్యూటీ 50 ఏళ్ల తర్వాత ఏంటి అయ్యా అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకోవడము. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు పడనియరు, మనవాళ్ళు మనవరాలు ఇదంటారు, ఇంకా వీలైతే నా మీద కూడా ఎగబడతారు. కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా, కొంతమంది భర్తలు నా మీద ఎగబడ్డారు, మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. వాళ్ళు అక్కడ అర్థం చేసుకోలేదు ఒక ఫ్యాక్ట్. ఈయన ఫ్రీగా చెప్తున్నాడు, ఈయనకి ఏం అవసరం ఉంది, ఇష్టం లేకపోతే నా పిల్లలను భార్యను నా తల్లిదండ్రులను భార్యను బయటికి పంపించేస్తే అయిపోతుంది కదా. అలా కాదు, నా మీద ఏదో ఇది చేయాలని అలా అని చెప్పి అలాంటప్పుడు ఆర్గ్యుమెంట్ కూడా చేయలేకపోతారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ కూడా అవకాశం లేదు. వాళ్ళు బాగుపడరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుపడితే కోపం. ఇప్పుడు నేనైతే ఈ 2 వే కమ్యూనికేషన్ పెట్టాను. 2 వే కమ్యూనికేషన్ లేకుండా 1 వే కమ్యూనికేషన్ చేస్తుంటారు కొంతమంది. మీకు బయట ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు అసలు మీకు జవాబు కూడా ఇవ్వనియరు. నీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. చాటుగా ఈ ఇంటర్నెట్ లోపల ఈ వీడియో, నేనైతే వీడియో పెట్టుకొని దమ్ముంది కాబట్టి వీడియో పెట్టుకొని మాట్లాడుతున్నాను. నీకు దమ్ము లేదు కాబట్టి, సిగ్గు లేదు కాబట్టి చాటుగా మాట్లాడతావు. ఇంకా మీరు ఇలా చెప్పారు అలా చెప్పారు, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఎంత, వాళ్ళు నేర్చుకుని కొంత అర్థం చేసుకుని తర్వాత చెప్పడం వేరు. ఒకళ్ళైతే ఈవెన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళని తిట్టారని కూడా నన్ను క్వశ్చన్ చేశారు కొంతమంది. నేను తిట్టలేదు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పాను అంతే. అది నిజమా వాళ్ళకి తెలుసు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ గుడ్డిగా నమ్ముతూ గుడ్డిగా వెళ్తూ అల్లాని ఒక చోటైతే కూడా అల్లాని పూజిస్తూ ఉంటాడు. వాడి పక్కన వందల మంది ఆడవాళ్ళు, వేలాది మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూర్చొని చప్పట్టు కొడుతున్నారు. సాయిబాబానే దేవుడు శివుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన ఏ రకమైనటువంటి ఆధారము లేదు, సాయిబాబానే శివుడు అని చెప్పేసి చెప్తున్నాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఒక్క ప్రమాణం చూపించడం లేదు. ఆయన సాయిబాబాని పరబ్రహ్మ అని చెప్పేసి అంటున్నాడు. ఒక్క పరబ్రహ్మ ఒక్క సాక్ష్యం లేకుండా మాట్లాడుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే బ్లైండ్ గా నమ్మాలి. ఆ గుడ్డి భక్తిని ఎవడు ప్రోత్సహిస్తే వాడు మంచివాడు. నాలాగా లాజిక్ చెప్పేవాడు ఎవ్వడు మంచివాడు కాదు. సో కాబట్టి ఏమవుతుంది, 50 ఏళ్ల తర్వాత నువ్వు సాధన చెయ్యాలి అంటే ఏ సాయిబాబాకో మొక్కు అని చెప్పి అనడం లేదు. నేను నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నాను. నువ్వు ఈ ఫలానా టెంపుల్కి వెళ్తే ఈ కోరిక తీరుతుంది, ఫలానా టెంపుల్కి వెళ్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పను నేను. నీకు దేవుడు అనుగ్రహిస్తాడమ్మా నువ్వు ఇది చెయ్యి అని అనడం లేదు. లేదా నేను ఒక మంత్రం ఇస్తాను, నీ నల్ల జుట్టును తెల్లగా చేస్తాను అని చెప్పి అనడం లేదు నేను. లేదా నాకు వచ్చి నా ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కు అని చెప్పి అనడం లేదు కదా. నా ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా నేనే డబ్బు పెట్టి పంపించా, నేనే వస్తువులు ఇచ్చి పంపించా. ఒక్కసారి చేశాను, అప్పుడు కూడా నా డబ్బులే 60-70 వేలు ఖర్చు పెట్టి నేను చేశాను. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటయ్యా అంటే 50 ఏళ్ల తర్వాత కూడా నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఒకటి ఉంది. ధర్మరాజు చెప్తున్నప్పుడు ఏమైంది, ఆయన చెప్తున్నది క్షత్రియుడుగా నంబర్ 1,
నంబర్ 2 ఆయన వయసు వాళ్ళు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే యుద్ధము. బట్ మనకు 50 ఏళ్ల తర్వాత చేయవలసినది ఏంటి? నేనెవరు అనేటటువంటి ఆత్మశోధన మనం ఎవరు అనేది తెలుసుకునేటటువంటి ఆవశ్యకత అవసరము ఉన్నది. కాబట్టి అది మనం చేయాలి. అదే తపస్సు. ఇంకా తపస్సు అంటే వేరేదేదో కాదు. ఇప్పుడు నేను ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తుంటే మీరు ఆత్మ జ్ఞానాన్ని వింటూ మనమంతా ఒకటే దీపం యొక్క వెలుతుర్లం. ఆ దీపాన్ని అంటించుకోవడమే చాలు అని చెప్పి చెప్తున్నాను. ఒకసారి దీపం అంటిన తర్వాత మనలో ఏ దీపము ఎక్కువ కాదు, ఏ దీపము తక్కువ కాదు, అందరూ ఒకటే. తర్వాత ఆయన అడిగింది దమం అంటే ఏంటి అంటే బాహ్య ఇంద్రియాల నిగ్రహం. అంటే బాహ్య ఇంద్రియాల నిగ్రహం కరెక్టే, కానీ దాన్ని మనసు ద్వారా అదుపు చేసుకో, ఇంకా ఈజీ అని చెప్పేసి చెప్పగానే యక్షుడు చాలా సంతోషపడతాడు. ఈయనంటాడు, నీకు క్షమ అంటే ఏంటయ్యా అంటాడు. అనగానే ఈయనంటాడు, కోపము రాకపోవడం కాదు ఇక్కడ, కోపం వచ్చినా కూడా ధర్మాన్ని విడవకపోవడము. కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు ధర్మాన్ని విడవకుండా ఉండడమే క్షమ. ఇక్కడ క్షమ అంటే ఎంత ఎంత డీటెయిల్ అర్థం ఉంది చూడండి. క్షమ అంటే మనం క్షమించడము అని చెప్పేసి తీసుకుంటాం, కానీ ఇక్కడ మనకు ధర్మరాజు గారు ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటి? నీకు కోపం వచ్చింది, కోపం లోపల కూడా నువ్వు నీ ధర్మాన్ని వదలకుండా ఉండడం. ఉదాహరణకి నేను మా అమ్మగారి గురించి చెప్పాను, చిన్నప్పుడు మాకు కప్పు లోపల మీగడ ఇచ్చేది అని చెప్పేసి. ఆ కోపం లోపల కూడా ఆవిడ ధర్మం ఏంటి? నాకు ప్రతిరోజు ఆ మీగడ ఇవ్వడం. నన్ను తిట్టింది, 2 వేసింది, తర్వాత నేను అన్నం తింటున్నాను, అంత లోపల ఆవిడ దబదబా వెళ్ళి మళ్ళీ ఆ మీగడంతా ఒక కప్పులో వేసి దాంట్లో చక్కెర వేసి దాంట్లో స్పూన్ వేసి నా పక్కన పెట్టింది. కోపం వచ్చినా కూడా నువ్వు చేయవలసినటువంటి పనిని చేయకుండా ఉండడం. ఇదేమో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది, కానీ మన ధర్మాన్ని మనము వదలకుండా ఉండడమే క్షమ అని చెప్పేసి ధర్మరాజు జవాబు చెప్తారు. చెప్పిన తర్వాత హ్రీ అంటే ఏంటి అంటాడు. హ్రీ అంటే సిగ్గు, లజ్జ, విద్య, వినయము, ఇవన్నీ కూడా ఉన్నటువంటివి. విద్య, వినయము ఎక్కడి నుంచి వస్తాయి మనకు? విద్య వచ్చిందంటే గర్వం, పొగరు. పాండిత్యం ఉన్న వాళ్ళని చాలా మందిని చూడండి మీరు, ఎస్పెషల్లీ ఈ మంత్రాలు చదివే వాళ్ళు, తర్వాత ఈ వేదాలు చదివే వాళ్ళు, తర్వాత కర్మకాండలు ఎక్కువగా చేయించే వాళ్ళ లోపల చాలా గర్వం ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, తీర్థం ఇవ్వడం కూడా వాడు ఎట్లా ఇస్తాడంటే ఏదో ఇక నా మోచేతి నీళ్లు తాగే వాళ్ళు వీళ్ళన్న రేంజ్ లోపల ఇస్తూ ఉంటాడు వాడు. విపరీతమైన గర్వం. కానీ గర్వం అంటే ఏంటంటే అటువంటి గర్వాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి, నంబర్ 1. నంబర్ 2, తప్పు చేయగలను, నేను ఇవి చేయగలను, కానీ చెయ్యాలి అనేటటువంటి భావన నాకు లోపల నుంచి రాదు. నా అంతరాత్మ నాకేం చెప్తుంది అంటే, నువ్వు తప్పు చేయకు, నువ్వు తప్పు చేయగలవు. ఉదాహరణకి వేరే వాడి ఇంటికి వెళ్ళాం, వాడి ఇంట్లో ఏదో పుస్తకం దొరికింది, వాడికి చెప్పకుండా తీసుకుని వచ్చేయడం మన ఇంటికి, వాడేమనుకోడు. కానీ తప్పు అప్పుడు మనం ఏంది, వాడు అవతల వాడు మనకు తెలిసిన వాడైనా ఏమైనా, ఈ పుస్తకం నీ దగ్గర ఉంది పట్టుకెళ్తున్నాను అంటే పట్టుకెళ్ళదు, మేము వాడనే వాడం. అంటే తప్పు చేయగలను అని చెప్పి తెలిసినప్పటికీ కూడా చేయకుండా ఆపగలిగే అంతరాత్మ స్వరం నీ లోపల ఉందా? అంతరాత్మ బోధ నీ లోపల ఉన్నదా? నిన్ను ధర్మం కాపాడుకునేటటువంటి శక్తి నీ లోపల ఉందా? దాన్ని హ్రీహ్ అంటారు. ఐం హ్రీం శ్రీం. ఐం అంటేనేమో చదువు, హ్రీం అంటేనేమో ఆ రకమైనటువంటి ధైర్యము, కనకదుర్గ వారి యొక్క శక్తి. సో కాబట్టి నీకు విద్య వల్ల గాని, డబ్బు వల్ల గాని, ఇంకా దేని వల్ల గాని నీకు పొగరు వచ్చినప్పుడు ఆ పొగరుని అణుచుకుంటూ ధర్మాన్ని రక్షింపగలిగేటటువంటి శక్తి అని చెప్పగానే చాలా సంతోషపడిపోతాడు, ఎంత బాగా చెప్పావు అని. దీనికి మనం గత వారం కొన్ని ఉదాహరణలు కూడా తెలుసుకున్నాము. ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా ఉండడం. గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళలో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఒత్తిడి రాగానే వాళ్ళు ఏం చేస్తుంటే అందరితో పాటు నేను వెళ్తానే, ఎందుకు నాకెందుకు అని చెప్పేసి అందరూ దొంగతనాలు చేస్తుంటే వీడు దొంగతనాలు మొదలెడతాడు. మెల్లమెల్లగా లంచాలు, తప్పుదారిలో డబ్బు సంపాదించడాలు, గవర్నమెంట్ లోపల అందరితో పాటు వెళ్తే నాదేముంది అని అనుకుంటాడు. కానీ అలా వెళ్లకుండా ఉండడం తపస్సు. అంటే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నువ్వు నిజాయితీగా పనిచేయడం ఏదైతే ఉందో దాన్ని తపస్సు అనొచ్చు. అబ్సల్యూట్లీ. ఒక గృహస్థు ఉన్నాడు, ఆ గృహస్థు కుటుంబ బాధ్యతలని ఎన్ని కష్టాలు వచ్చినా నిర్వర్తిస్తే తపస్సు అనొచ్చు. స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ కి ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఎన్నో రకాల దృష్టి మరల్చేటటువంటి ఫోకస్ ని వేరే చోటకు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నిటిని తప్పించుకుని వాటిని జయించడము దమము అంటారు. సమాజం లోపల అన్యాయానికి లొంగకుండా ఉండడమే హ్రీ. ఈ విధంగా మనం గత వారము తెలుసుకున్నాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? తర్వాత శ్లోకానికి వెళ్దామా? అందరూ కామ్గా ఉన్నారంటే ఏమని అనుకోవాలి? సార్ ఐం హ్రీం శ్రీం అని ఇప్పుడు ఆ బీజాక్షరాలు ఎందుకు చెప్పారు సార్? అందులోపల హ్రీ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది అమ్మవారికి. ఐం హ్రీం శ్రీం అనేటటువంటిది ముగ్గురు దేవతలది.
ఐం అంటే విద్యాదేవత, శ్రీం అంటేనేమో లక్ష్మీదేవత, హ్రీం అంటే ధైర్య దేవత. ధైర్య దేవత గురించి ఎందుకు చెప్పాను ఇప్పుడు మీరు చెప్పండి. హ్రీ అంటే ధైర్య దేవత అని చెప్పాము. ఎందుకు చెప్పాము ఇప్పుడు? హ్రీ అంటే ఏంటని చెప్పుకున్నాం? సిగ్గు అన్నారు కదా సార్. సిగ్గు. తప్పు చేయగలనని తెలిసినా కూడా చేయకుండా ఉండడం. అంటే హ్రీ అనే దానికి ఒక పదము సిగ్గు, ఒక అర్థము సిగ్గు, సిగ్గు లజ్జ ఇదన్నీ. అయితే తప్పు చేయగలనని తెలిసినా కూడా నేనేంటి తప్పు చేసేది అని చెప్పి తప్పు చేయకుండా ఉండడం. దానికి ఎంత అపోజిషన్ వచ్చినప్పటికీ కూడా భయపడకపోవడం. అంతరాత్మ ఆపుతుంది అనమాట. వద్దు నువ్వు తప్పు చేయకు, నీ అంతరాత్మ చెప్తే చాలు, నీకు అది హిరి ఉన్నట్టే లెక్క. ధర్మరక్షణ శక్తి అని చెప్పారు సార్. ధర్మరక్షణ శక్తి, కరెక్ట్. ధర్మరక్షణ శక్తి. క్లియర్? తర్వాత శ్లోకం చదువుదాం. ఒక్క నిమిషం, డౌన్లోడ్ చేశాను. ఒక్క నిమిషం. డౌన్లోడ్ అవుతుంది. కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ కః శమశ్చ ప్రకీర్తతః దయా చ కా పరా ప్రోక్త కిం చార్జవముదాహృతం. ఆర్జవము లాస్ట్ లోపల ఆర్జవము అంటే ఏంటి? ఓ ధర్మరాజా, కిం జ్ఞానం ప్రోచ్యతే చెప్పడం. జ్ఞానం అంటే దేనిని అని చెప్తారు. కహ శమశ్చ ప్రకీర్తిత. శమం అని దేన్ని చెప్తారు? శమం అనగానేమి? దయాచక పరాప్రోక్త. దయ అనే దాన్ని ఎలా చెప్తారు? దయ అంటే ఏంటి? కిం చార్జవ ముదాహృతం. ఆర్జవము అంటే రుజుమార్గము అని దేనిని అంటారు అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు 4 ప్రశ్నలు. ఇప్పుడు కాస్త ఈయన ధర్మరాజు కూడా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా బాగా అలసిపోయినాడు, కాస్త నీళ్లు కూడా తాగాడు. ఇప్పుడు కొద్దిగా టఫ్ తీసుకెళ్లాడు. జ్ఞానము అంటే మామూలు జ్ఞానం కాదు, అది టఫ్ జ్ఞానం. ఇప్పుడు టఫ్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్ననే జ్ఞానం అంటే ఏంటి, శమం అంటే ఏంటి, దయ అంటే ఏంటి, ఆర్జవం అంటే రుజుమార్గం, ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అదేంటి అని చెప్పేసి అడిగాడు అనమాట. అప్పుడు యుధిష్ఠిరుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు జవాబు? ఒక్క నిమిషం. మీ అందరి దగ్గర బుక్ ఉంది కదా, నేను ఆల్రెడీ పంపించిన బుక్, అదే బుక్ ఫాలో అవుతున్నాను నేను కూడాను. జ్ఞానం తత్వార్థ సంబోధ, క్షమాశ్చిత్త ప్రశాంతత, దయా సర్వ సుఖైషిత్వం, ఆర్జవం సమచిత్తత. పరమార్థ తత్వం ఏదైతే ఉంటుందో, పరమాత్మ యొక్క లక్షణం, పరబ్రహ్మ యొక్క లక్షణాలను తెలుసుకోవడమే జ్ఞానము. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. ఇంకా జ్ఞానం అంటే మళ్ళీ కొత్తగా ఏదో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేవలం పరబ్రహ్మ యొక్క తత్వం గురించి తెలుసుకుంటే సరిపోతుంది. పరబ్రహ్మ అనేవాడు ఎవడు, ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, ఆ పరబ్రహ్మ నీలోనే ఉన్నాడు. తత్వార్థ సంబోధము. తత్వము అనగా అసలు స్వరూపము. తత్వము అంటే నువ్వే అదై ఉన్నావు, అది తెలుసుకోవడమే అన్నిటికంటే కూడా గొప్పది. అదే జ్ఞానము. ఇంకా జ్ఞానానికి వేరే డెఫినేషన్ లేదు. నువ్వు ఎవరివి అని చెప్పి తెలుసుకోవడమే జ్ఞానము. ఆత్మ ఏది, అనాత్మ ఏది? భగవంతుడు శక్తి ఏదైతే నాలో ఉన్నదో అదొక్కటే ఆత్మ, శాశ్వతము. మిగతావన్నీ అనాత్మలే. ఈ చైర్ అనాత్మ, ఈ టేబుల్ అనాత్మ, ఈ మొబైల్ అనాత్మ, ఈ ల్యాప్టాప్ అనాత్మ, అన్ని కూడా అనాత్మనే అని చెప్పి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము. నన్ను నేను తెలుసుకోవడమే నా జీవిత లక్ష్యము. అదొక్కటే నాకు కావాల్సినటువంటిది. జ్ఞానము అంటే మనకేదో దేనిదో మన మోటార్ సైకిల్ జ్ఞానము, కారు జ్ఞానము కాదు. మనం ఈ మొత్తం మాట్లాడుకునే ప్రతి చోట కూడా జ్ఞానము అంటే నా గురించినటువంటి జ్ఞానము, సస్వరూప సాధన, తత్వార్థ సంబోధము, ఇదే జ్ఞానము, మరేది కాదు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. అందరికి అర్థమైందా, లేక మంచి నిద్రలోకి వెళ్ళిపోతున్నారా? సార్ చాలా చాలా డల్ గా చెప్తున్నారంటే కొద్దిగా నిద్రపోయినట్టు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు టోటల్ గా నిద్రలోకి వెళ్ళిపోయారు. చాలా డీప్. ఎవరు పట్టుకోలేదు సార్, మీరు చెప్తుంటే కామ్ గా వింటున్నాం. అర్థమైనట్టుగానే ఉంది సార్. పరమాత్మ తత్వం తెలుసుకోవటం జ్ఞానం. జ్ఞానము అంటే ఇంకొకసారి చెప్తున్నాను. జ్ఞానము అంటే ఏంటి? టెలివిజన్ గురించి తెలుసుకోవడము, వంట గురించి తెలుసుకోవడము,
అయితే టెలివిజన్ జ్ఞానము, వంట గురించి తెలుసుకుంటే వంట జ్ఞానము, మా ఆర్ఎస్ఎస్ శాఖ గురించి తెలుసుకుంటే ఆర్ఎస్ఎస్ యొక్క జ్ఞానము. మరి ఇక్కడ జ్ఞానము అంటే ఏంటంటే నువ్వెవరో తెలుసుకోవడము. తత్ త్వము, అదే నువ్వై ఉన్నావు. కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి. తత్వము అనగా ఏమిటి, ఆత్మ ఏది, అనాత్మ ఏది అంటే నీలో ఉన్న చైతన్యం ఒక్కటే ఆత్మ, మిగతావన్నీ కూడా అనాత్మ వస్తువులే, ఆత్మ కానటువంటి వస్తువులే అన్నటువంటి విషయం తెలుసుకోవడమే జ్ఞానము. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ శమము. శమము అంటే మనందరికీ తెలిసినట్టుగా ఏంటి, శమము అంటే మానసిక ప్రశాంతత. ఇందాక తెలుసుకున్నది దమము అంటే ఇంద్రియాల యొక్క ప్రశాంతత. ఇంద్రియాల యొక్క ప్రశాంతత ఎలా వస్తుంది, శమం గనక మనకు మనస్సు కనుక గట్టిగా చెప్పి ఏయ్ నువ్వు తప్పు చేస్తున్నావు అలా చెయ్యకు అని చెప్పడం. సో మనస్సు ద్వారా మన ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి. ఉదాహరణకి నాకేదో తినాలనిపించింది, ఒక లడ్డు తినాలనిపించింది, మనస్సు చెప్తుంది చూడు నీకు షుగర్ ఉంది, లేదా నువ్వు ఇవాళ ఆల్రెడీ 5-6 లడ్డూలు తినేసావు, ఇంకొక లడ్డు తినకు అని చెప్పేది మనస్సు. నెక్స్ట్ బుద్ధి ఏంటి, బుద్ధి అనేది ఇంకా మనస్సు కంటే కూడా గొప్పది. బుద్ధి ఏం చెప్తుందంటే ఇది తింటే నీకు ఈ రోగం వస్తుంది, ఆ రోగం వస్తుంది, నీకు ఎనాలిసిస్ ఇస్తుంది, నీ కోరికను ముందు అణుచుకో. కోరికను అణుచుకోవడం అంటే మనస్సు కూడా కలత చెందకుండా ఉండడం. శమము అంటే ఏంటంటే బుద్ధి ద్వారా జ్ఞానబోధ జరిగి మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఉండడం. ఇప్పుడు ఇందాక మనము మొదట్లో ఒక 15 నిమిషాల పాటు ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఏమని, మన తర్వాత తరాలని కూడా ఇక ప్రేమిస్తూ ఉంటే మనకి ఎప్పటికీ కూడా ఆత్మబోధ జరగదు. ఒక తరం వరకు ఇక మన బాధ్యత కాబట్టి తప్పదు. ఇంకా 2 తరాలు 3 తరాలు చేస్తే ఇక మన జీవితంలో ఆత్మబోధ వచ్చే అవకాశమే లేదు. మనము పారాయణలకి, పాటలకు, డాన్స్లకి, పిచ్చి వేషాలకి వీటన్నిటికీ వెళ్తే ఆత్మబోధ జరిగేటటువంటి అవకాశమే లేదు. ఎందువల్ల అంటే అక్కడికి వెళ్తే మన మనస్సు చెదిరిపోతుంది. చెదిరిపోయినటువంటి మనసు లోపల నిలకడగా ఆత్మజ్ఞానము ఉండదు. మరి ఏం చేయాలి, దానికి ఏం చేయాలంటే బుద్ధి ద్వారా చెప్పాలి నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు కావాల్సింది ఇప్పుడు ఈ వయసు లోపల శ్లోకాలు బట్టి కొట్టాల్సినటువంటి ఆవశ్యకత కాదు. శ్లోకాలు బట్టి కొట్టాలి అంటే చిన్నప్పుడు, ఇప్పుడు కొట్టలేదు అంటే ఇప్పుడు అవన్నీ కొట్టుకుంటూ కూర్చుంటామా? చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదవలేదని చెప్పేసి ఇప్పుడు వేణుగోపాల్ గారు మళ్ళీ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అన్ని చదువుతారా? చదివితే తప్పేం లేదు. కానీ ఇప్పుడు నేను ఏమంటానంటే అప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు కనీసం చేయాల్సిన పని ఇప్పుడు చేయగలగాలి. సో కాబట్టి ఇప్పుడు నువ్వు ఇప్పుడే శ్లోకాలు బట్టి కొడతాను అంటే ఒక్క భగవద్గీత మీకు మొత్తం వచ్చి నోటికొచ్చి బాగా రావడానికి కనీసం 1 year 2 years పడుతుంది. ఏమండి అంతకంటే ఫాస్ట్ గా అవుతుందా? 18 అధ్యాయాలని బట్టి కొట్టి 14వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్పండి అని చెప్పాలనుకోండి, కనీసం 1 year పడుతుందండి? ఇంకెక్కువ పడుతుందా? ఈజీగా పడుతుంది సార్. ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు, ఇంకా ఎక్కువే పట్టచ్చు సార్. పడుతుంది. అదే అదేయాక మళ్ళా మీరు సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచశతి, నారాయణీయము ఇవన్నీ నేర్చుకుంటూ శ్లోకాలనే బట్టి కొట్టుకుంటూ పోయారనుకోండి, జీవితం సరిపోతుందా? ఆలోచించండి ఒకసారి. సరిపోదు. మరి ఏం చేయాలి? కొన్నేళ్ల పాటు జీవితం పాడు చేసుకుంటూ ఉంటామా? లేదు. ఇప్పుడు ఏంటంటే ఫోకస్ చేసి కేవలం ఆత్మబోధ మాత్రమే తెలుసుకునేది. అప్పుడు మాత్రమే మనకు చిత్తానికి ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా చిత్తానికి ప్రశాంతత దొరికే అవకాశము లేదు, కేవలం ఆత్మబోధ ద్వారానే. అందుకే ఈ రెండు క్వశ్చన్స్ ని కూడా ఈ ఒకే దాంట్లో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆత్మబోధ ద్వారానే నీకు శమము అనేటటువంటిది ఏదైతే ఉందో, దమము, శమము, ప్రజ్ఞ అని 3 మెట్లు మనము భగవద్గీతలో తెలుసుకున్నాం. అందులోపల ఇప్పుడు ఆ 2వ మెట్టు ఏదైతే ఉందో మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, నీ అంతర్గత శాంతి గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది నీకు జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇక నెక్స్ట్ దయ అంటే ఏంటి? దయ అంటే నాకు నచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి, నాకు నచ్చిన వాళ్ళు నాశనం అయిపోవాలి. ఎక్కువగా చాలా మంది కోరుకునేది అలా కాదు. నువ్వు కోసి తినేటటువంటి మాంసం ముక్క కూడా బాధపడాలి. షోలే షాప్కి వెళ్ళి, షోలే మటన్ షాప్కి వెళ్ళి అక్కడ ముక్కలను కోస్తూ ఉంటారు. ఒక 5 రాక్షసులు అయినటువంటి తురకాలు కోస్తూ ఉంటారు. దాన్ని కోస్తూ ఉంటే దాన్ని అక్కడ నిలబడి లైన్ లో ఆడవాళ్ళు కూడా అమ్మా ఇంత సేమేస్తుందో, ఆడవాళ్ళు కూడా లైన్ లో నిలబడి మాంసం కొంటారని. అసలు మాంసం తినడం అనేది అకార్డింగ్ టు వేదాస్ అసలు మన దగ్గర లేనే లేదు. అసలు వేదాల ప్రకారము మనము మాంసము తినము. మొన్న ఈ విషయం మనం తెలుసుకున్నాం కూడా. 2 ప్రవచనకర్తలు, రాముడు కృష్ణుడు మాంసం తిన్నాడు అంటే ఒక ఆయన వేద పండితుడు, ఆయన చాలా విమర్శించాడు వాళ్ళని. అసలు మాంసం తినేవాడు 5వ కులం వాడు, 4 వర్ణాల వారు తినకూడదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మాంసము తినకూడదు అని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా మాంసం తినకూడదు. మరి ఏం తినాలండి అనగానే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? మీరు కర్మ చేయండి,
మీకు వర్షాలు వస్తాయి, వర్షాల నుంచి పంటలు పండుతాయి, ఆ పంటల నుంచి తినండి, డబ్బు సంపాదించుకోండి, మళ్ళీ యజ్ఞాలు చేయండి, మళ్ళీ యజ్ఞాల వల్ల సంతోషమైనటువంటి దేవతలు మీకు వర్షాన్ని కురిపిస్తారు, ఆ వర్షం వల్ల మళ్ళీ మీకు వర్షాలు కురవడం వల్ల పంటలు పండుతాయి, మళ్ళీ పంటలు. సో కాబట్టి వెజిటేరియన్ ఫుడ్ తినమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పుడు మళ్ళా ఏదో చేయడం ఎందుకు? అదే విధంగా నీ శరీరంలో ఆఖరికి చాలా మంది ఈ మధ్య వర్ణాలు లేకపోయినప్పటికీ కూడా కనీసం మేము బ్రాహ్మణులము, కనీసం మేము క్షత్రియులం అని చెప్పే వాళ్ళు కూడా, వైశ్యులం అని చెప్పే వాళ్ళు కూడా, నా కొడుకు చికెన్ తింటాడండి, ఎందుకు మీతో అబద్ధం చెప్పడం, మా ఆయన చికెన్ తింటాడండి, కానీ ఎప్పుడో తినడు. ఆయన ఎప్పుడు తింటాడు తెలుసా? కేవలం డ్రింక్స్ చేస్తున్నప్పుడు మాత్రమే. డ్రింక్స్ కూడా ఎప్పుడు వేయడండి, ఆయన బాగా జూదం ఆడుతున్నప్పుడు మాత్రమే ఆయన డ్రింక్స్ తాగుతాడండి. జూదం కూడా అట్లా రెగ్యులర్ గా కాదండి, ఎవరైనా అమ్మాయిలు దొరికితే అప్పుడు మాత్రమే జూదం ఆడతాడండి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఏమని అంటాం మనం వీళ్ళని? కాబట్టి ఏమైపోయింది అంటే ఇవన్నీ కోస్తున్నప్పుడు, తింటున్నప్పుడు మనం క్రూయల్ గా ఉంటాం. అందరూ కూడా మేము ఎప్పుడైనా పార్టీలకు వాటికి వెళ్తాం కదా, వెజిటేరియన్ వైపు లైన్ తక్కువ ఉంటుంది, నాన్ వెజ్ సైడ్ ఎక్కువ ఉంటుంది. శవాలను పిక్కు తినడం, దయ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని జంతువుల పైన మనకు దయ ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. చిన్న బాధ కూడా మనకు జరగకూడదు అని చెప్పుకున్నప్పుడు ఎవరికి జరగకూడదు అని చెప్పుకుంటున్నాం కదా. పశువులకు కూడా చిన్న బాధ పెట్టడం తప్పు కదా, వాటిని చెవులు మెలేసి చంపుకుంటూ తీసుకొచ్చి ఎంతవరకు కరెక్ట్? మన ఆవులని వాటిని అయితే వాళ్ళు వేరే దేశాల లోపల, ఇక అంత డీటెయిల్ గా ఎందుకు చెప్పడం, కానీ అంత క్రూరంగా చంపి వాటిని తింటారు. జంతువులను ఎంత క్రూరంగా చంపి తింటారో నేను ఎన్నోసార్లు కథలుగా చెప్పాను. కథలుగా ఆ గుడ్డు బాగా ఉండడం కోసం అని ఏం చేస్తారంటే, వాటికి పుట్టినటువంటి బేబీస్ ఉంటాయి కదా, మగపిల్లలు, ఏమంటారు, ఆడపిల్లలకు పుట్టిన మగపిల్లలు ఉంటాయి కదా, ఆ మగపిల్లలతో పిల్లలు పుట్టారు. కాబట్టి వాటిని ఏం చేస్తారంటే వాటిని చంపేసి చూరా చేసి అది మళ్ళీ తల్లికే తినిపిస్తే అప్పుడు అది ఇచ్చేటటువంటి గుడ్లు మంచి క్వాలిటీ వస్తాయట. ఇంతకంటే క్రూరత్వం ఉందా మనుషులలో? ప్రపంచ వ్యాప్తంగా మొత్తం సముద్రంలో ఉన్నటువంటి జల సంపదను మొత్తాన్ని కూడా నాశనం చేశాం మనము. కాబట్టి ఎక్కడ మనం అందరినీ సుఖంగా ఉండాలి అని చెప్పేసి ఎక్కడ అనుకుంటున్నాం? ఎక్కడ అనుకోవడం లేదు. అందరూ పాడైపోవాలని ఉంటున్నాం. కానీ ఆయన ధర్మరాజు ఎక్కడైనా ధర్మరాజు మాంసం తిన్నట్టుగా మనం చూసామా? సో ఇక్కడ ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు అక్కడ రాజులు కూడా చక్కగా, ఇది మొన్న ఎవరో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి, మర్చిపోయాను, ఆగండి. రైట్, వివాహ భోజనంబు అన్నప్పుడు ఆ రాక్షసుడు కూడా కూర్చొని అన్ని అప్పడాలు, పప్పు, సాంబారు, కూర ఇవే తింటూ ఉంటాడు. జస్ట్ జోక్ అనుకోండి. అది అంటే ఏంటంటే వెజిటేరియన్ ఐటమ్సే మంచివి, కానీ మనం ఏం చేస్తాము, మనము అన్ని రకాల చెడు ఇది చేస్తూ, జంతువులను చంపేస్తూ, జీవులను చంపేస్తూ, మనం శాంతి గురించి మాట్లాడి, మనం సహనం గురించి మాట్లాడి, దయ గురించి మాట్లాడే అర్హత మన లోపల ఉందా అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. ఇక నెక్స్ట్ రుజుమార్గం, ఆర్జవము అంటే రుజుమార్గము, సమచిత్తత, మాట, మీ మనస్సు, మీ చర్య, వీటి లోపల రుజుమార్గం ఉండాలి. అయితే అది ఒక్కొక్కసారి రుజుమార్గం ఉన్నప్పటికీ కూడా అవతల వాడికి అది తప్పుగాను, కోపంగాను, మనం చాలా ఫాస్ట్ గా తీసుకున్నటువంటి డెసిషన్ గాను అనిపించవచ్చు. హేస్ట్ అంటారు ఇంగ్లీష్ లోపల దాన్ని, HAST, హేస్ట్. అయితే అది మనం తొందరపడి తీసుకున్న నిర్ణయమా కాదా, దాన్ని రుజుమార్గం అనరు. రుజుమార్గం అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండడం. ఉదాహరణకి నేను మీ అందరితోటి ఏం చెప్తాను, మీరందరూ ఆత్మజ్ఞానం పెంచుకోవాలి అంటారు. నేను ఆత్మజ్ఞానం పెంచుకోకుండా అందరి ఇళ్ళకి, పార్టీలకు, వాటికి వీటికి తిరుగుతున్నాను అనుకోండి, ఇంకేం లాభం? ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దు అంటాను, నేనే అందరి దగ్గర చేయి చాపుతాను. కాళ్ళు మొక్కద్దు అంటాను, నేనే అందరితో కాళ్ళు మొక్కించుకొని, కాళ్ళు మొక్కిన ప్రతి ఒక్కడు అక్కడ ఒక ప్లేట్ పెడతాను, ఆ ప్లేట్ లోపల పైసలు వేసుకోవాలి. ఉన్నారు ఇలాంటి పాపాత్ములైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మనసులో ఒక మాట, బయట ఒక మాట లేకుండా రుజుమార్గము స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అది కూడా ధర్మానికి సంబంధించినటువంటిది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీ లోపల సమచిత్తత ఉంటుంది అని చెప్పాడు. అంటే ఏంటి? తపస్సు అనేటటువంటిది, మనం ఇవాళ తెలుసుకున్న శ్లోకాల యొక్క అర్థం ఏంటి? తపస్సు అనేటటువంటిది నీ సొంత ధర్మాన్ని నువ్వు ఎలా పాటిస్తున్నావు. దమము అంటే నీ యొక్క ఇంద్రియాలని మనస్సు ద్వారా నిగ్రహించుకొని, ఇంద్రియాలను పీస్ఫుల్ గా ఉంచడము, మనస్సు మీద కొంత కంట్రోల్ తెచ్చుకోవడం. క్షమ అంటే ఏంటి? క్షమ అంటే సహనం, మెయిన్ సహనము. ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని వదలకుండా మనం ముందుకెళ్ళడం. ద్వంద్వాలలో ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టం రాని, సుఖం రాని, ఏదైనా గాని మన పద్ధతి మార్పు లేకుండా మనం వెళ్ళడం. ఫ్రీ అంటే ఏంటి? తప్పు పనులు చేయకూడదు
అనేటటువంటి భావన. తప్పు పని చేయకూడదు. ఉదాహరణకి మీరు చూసుకున్నట్లయితే తప్పు పని చేసిన వాడు సిగ్గుపడతాడు. అంటే ఈ రోజుల్లో అది కూడా లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు నేను దానం ఇచ్చాను అనుకోండి, అయ్యో పూర్తిగా ఇవ్వలేకపోయానా అని సిగ్గు. అంటే అది కూడా నేను అనుకున్నంత అది కూడా సిగ్గే, అది కూడా హ్రీనే. హ్రీ అంటే ఇంత ఇంత అర్థం అన్నమాట. చెయ్యకూడని పని చేస్తే వచ్చే సిగ్గునేమైనా అంటారో అది హ్రీ అన్నమాట. నెక్స్ట్ జ్ఞానము. జ్ఞానం అంటే ఏదో ఒక జ్ఞానం కాదు. ఇది కేవలము ఆత్మ జ్ఞానము, ఇది కేవలము తత్వ జ్ఞానము, ఇది కేవలము బ్రహ్మ జ్ఞానము, ఇది కేవలము పరబ్రహ్మ జ్ఞానము, ఇది కేవలము నా గురించి నేను తెలుసుకోవడమే. అది జ్ఞానము అంటాం. శమము అంటే ఏంటంటే దమమును సాధించిన తర్వాత మనస్సుని పూర్తి నిశ్చల స్థానానికి తీసుకెళ్ళాలి. అప్పుడు మన బుద్ధి కూడా గట్టిగా ఉంటుంది. ఇది ఎప్పుడు గట్టిగా ఉంటుంది? మనకి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో అప్పుడు మనం శమము అనేటటువంటిది సాధించడం సులభము. నెక్స్ట్ దయ. దయ అంటే సర్వ జీవుల యొక్క హితం కోరుకోవాలి మనం. అన్ని జీవులు ఆనందంగా ఉండాలి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. అన్ని జీవుల ఎడల నువ్వు ప్రేమ చూపించాలని. అది చూపించకుండా ఎంతసేపు దేవుడు చెప్పని మార్గాలలో వెళ్తాము, డాన్సులు చేస్తాం సార్ మేము. ఎక్కడ చెప్పాడు శ్రీకృష్ణుడు డాన్స్ చేయమని? భగవద్గీత పారాయణం చేయమని ఎక్కడ చెప్పాడు దేవుడు? పత్రం పుష్పం ఫలం తోయం అంటే మనం ఎన్ని రకాల పిచ్చి పనులు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి అది కూడా తప్పువే. ఆ విధంగా మనకేంటంటే దయా సర్వభూతేషు, మనకు అన్నిటి మీద మనకు దయ అనేటటువంటిది ఉండాలి. అన్ని భూతాల పట్ల, ఒకదాని పట్ల కాదు, మనుషుల పట్ల కాదు, ప్రతి దాని పట్ల. వాడు అమెరికా లోపల ప్లేట్ లోపల మాంసం పెట్టుకొని శాంతి ఒప్పందాలు మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఏ విధంగా దయ ఉన్నట్టు? చివరిగా రుజుమార్గం. ఆర్జవం అంటే రుజుమార్గం. రుజు. ఓకే. సరళత్వం, సమచిత్తత అంటే పైన ఒకటి లోపల ఒకటి అలా కాకుండా ఒకే రకమైనటువంటి ఆలోచన ఉండాలి. చెప్పదలుచుకున్నదే చెప్పగలగాలి. ఖచ్చితంగానైనా సరే చెప్పగలగాలి. ఎవడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వీడు దూరం అవుతాడా, వాడు దూరం. పోనీ ఎవడు దూరం అయితే ఏంటి? ఆఖరికి మనం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు మా అమ్మగారు వెళ్ళిపోతారని, నేను ఇంత తొందరగా వెళ్ళిపోతారని కూడా అనుకోలేదు. ఇంకొక 1-2 years ఉంటారులే కనీసం అనుకున్నా. కనీసం ఉత్తరాయణం వచ్చేదాకా ఉంటారు అని చెప్పేసి అనుకున్నాను. ఎవరిని ఆపగలం? నాకు నిజం చెప్పాలంటే మా అమ్మగారు పోవడం పెద్ద దెబ్బ. బట్ అట్ ద సేమ్ టైం మా అమ్మగారికి అది వరం అయి ఉండొచ్చు. కానీ నాకు మాత్రం అది పెద్ద దెబ్బనే కదా. నాకైతే అది పెద్ద దెబ్బనే కదా. సో కాబట్టి ఎవరిని ఆపగలం మనం? మనం ఏదో జీవితంలో ఏదో చేద్దామని అనుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికీ కూడా ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయన యొక్క శాసనాలకు అనుగుణంగా అన్ని నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఒక్క ఊహ ఆలోచించండి. అప్పుడు మనం ఇంకా ఏ విధమైనటువంటి తప్పులు చెయ్యము, రుజు మార్గంలోనే వెళ్తాము. ఎవడేమనుకుంటాడు అనేది భయపడం. మా ఇంటికి చుట్టాలు ఫోన్ చేసి, అరే ఫలానా ఫంక్షన్ కి రావాలిరా అట్లా ఇట్లా అంటే, నాకు ఇప్పుడు కుదరదు అని చెప్తే, అప్పుడు ఆవిడ మీ ఇంట్లో కూడా రాము, ఇట్లా చేస్తే ఫంక్షన్స్ కి అస్సలు రాను ఇంకా నేను అంటే, ఒక్కసారి వాళ్ళ హస్బెండ్ కి ఇవ్వమన్నాను అనమాట. మా మామగారికి ఫోన్ ఇవ్వమన్నా. మా మేనత్త హస్బెండ్ కి ఇవ్వమన్నాను. మావయ్య గారు ఒక ఇది అత్తయ్య కొద్దిగా బాధపడుతున్నట్టుంది, మీరు చెప్పండి, నాకు అట్లా ఫంక్షన్స్ నేను చేసి మీరు రావాలి, అందుకోసమనే నేను మీ ఫంక్షన్స్ కి వెళ్ళాలి, ఇవన్నీ నాకు లేవు, మీరు రావద్దు మా ఇంటికి ఫంక్షన్స్ కి. మీకు ఏదైనా సబ్జెక్ట్స్ ఏమైనా చెప్పాలి, లేకపోతే ఏదైనా టీచింగ్ చేయాలంటే పిలవండి, ఎప్పుడు పడితే అప్పుడు 1 గంట లోపల వచ్చేస్తాను. కాకపోతే ఈ ఫంక్షన్స్ వచ్చి నేను మీ ఇంటికి వచ్చి మీరు మా ఇంటికి వచ్చేది లేదు. మీరు ఇప్పుడు దీన్ని నా మీద కోపంగా తీసుకుని మా ఇంట్లో ఫంక్షన్స్ కి రాలేము అంటే రావద్దు, తప్పకుండా రావద్దు, నేను కూడా బాధపడను అని చెప్పగానే వాళ్ళు షాక్ అయిపోయారు. తర్వాత నా గురించి చర్చలు, మొన్న మన గ్రూప్ లో చేసుకున్నట్టుగా చర్చలు, కొత్త వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని చర్చలు పెట్టుకున్నారు. ఏం చేయగలుగుతారు? సో కాబట్టి మనం చెప్పదలుచుకున్నది డైరెక్ట్ గా చెప్పగలాలి. అంటే అఫ్ కోర్స్ అవతల వాళ్ళ వ్యక్తులను బట్టి కూడా మనం చెప్తాం అనుకోండి. అవతల వాళ్ళు ఏ విధంగా ఉంటే మనం వాళ్ళకి ఆ విధంగా చెప్పడం తప్పదు. అంతేగాని మనం లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని అలా కాకుండా దూరంగా ఉండడం. వారికి ఏమి ఎదురుగా మనం ముందు రాననే చెప్తాం. 2 సార్లు 3 సార్లు వచ్చి మనల్ని థ్రెటనింగ్ దాకా వెళ్ళినప్పుడు మనం ఇంకా ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం కూడా వారికి చెప్పవలసిన పద్ధతిలో చెప్పాలి. చెప్పేసి ఇక మనం దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది మన జీవితంలో ఒక చిన్న అనవసరమైన సంఘటనను వదిలేస్తే చాలు. చాలా హ్యాపీగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. దానివల్ల వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పేమిటి? నన్ను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కి పిలవడం అది తప్ప? సో కాబట్టి వాళ్ళని ద్వేషించడం తప్పు. మళ్ళీ అక్కడ ద్వేషం అనేది ఏంటి? కేవలం ఇప్పుడు తుర్కాలంటే ద్వేషమా అంటే ఎస్, అది ఉంటుంది. కానీ వీళ్ళందరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు. మన చుట్టాలని, మన ఫ్రెండ్స్ ని, మన గురువులని, మన శిష్యులని, మన తెలిసిన వాళ్ళని ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కేవలం మన మార్గంలో మనం వెళ్తున్నాం. మన మార్గానికి ఈ ఏజ్ లో అడ్డం వచ్చిన వాళ్ళు మనల్ని 10 అడుగులు వెనక్కి లాక్కెళ్ళిపోతారు.
నేను 2011 లోపల మా వైఫ్ కి నేను చెప్పాను అనుకుంటా, ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్పి వాళ్ళ ముగించేద్దాం. మా వైఫ్ కాఫీ తెమ్మని చెప్పి అనేవాడిని. మా వైఫ్ కాఫీ అంటే పెద్ద ఏదో చాలా ఇదిగా ఏం పెట్టదు. తను ఇంట్లో కూడా లేదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. ఏంటంటే తను జస్ట్ మైక్రోవేవ్ లో పెట్టి అందులో కాఫీ పొడి కలిపిస్తుంది అంతే. 2 నిమిషాలు 3 నిమిషాలు మాక్సిమం. సరే తను వచ్చే 2 నిమిషాలు నాకు బోర్ కొట్టి నేను ధ్యానం చేసుకుందామని కూర్చున్నా. తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి తాగుదామని ఎదురుగా కాఫీ కప్ పోతే తాగుతుంటే చల్లగా అయిపోయింది. ఏంటి చల్లగా ఇచ్చావంటే, నువ్వు ఎంతసేపు ఉన్నావో తెలుసా ధ్యానంలో అంటే, తెలీదు అంటే 50 నిమిషాల నుంచి నువ్వు 40 నిమిషాల నుంచి నువ్వు ధ్యానంలో ఉన్నావు. అలాంటి నేను తర్వాత మా అపార్ట్మెంట్ లోపల కొన్ని గొడవలు అయినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయ్యాను. ఆ తర్వాత నాకు చాలా రోజుల పాటు 5 నిమిషాలు కూడా ధ్యానం కుదరలేదు. 2 నిమిషాలలో ధ్యానం కుదిరే నేను కనీసం 5 నిమిషాలైనా నా జీవితంలో ధ్యానం ఉంటే బాగుండు అనేంత నీచంగా దిగజారిపోయాను. అపార్ట్మెంట్ పాలిటిక్స్, అపార్ట్మెంట్ గొడవలు, వీడిలా అన్నాడు, దానికి మనం ఏం చేయాలి, మనం లెటర్స్. కాబట్టి ఏమైతుందంటే మనని వెనక్కి లాగే జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఒకసారి మీరు ఆ వలలో పడ్డారంటే వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ దాంట్లోంచి నేను రికవర్ కావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు నేను 18 ఏళ్లుగా నేను సాధన చేస్తున్నప్పటికీ మధ్యలో ఒక 2-3 ఏళ్లు నా జీవితంలో వృధా అయిపోయింది. అందుకే నేను జనాలకు చెప్పడం కూడా నాకు బాగా వచ్చిన తర్వాతే చెప్దామని 2016, 17, 18 తర్వాత నుంచి నేను ఎక్కువ మందికి చెప్పడం ప్రారంభించా. అంతవరకు చిన్న చిన్న గ్రూపులలో చెప్పినప్పటికీ కూడా ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలం ఆత్మ జ్ఞాన దృష్టి ద్వారా అన్నటువంటి దాంట్లో అక్కడి నుంచే తయారైంది. కానీ మధ్య లోపల నేను ఎందుకు చెప్తున్నా అంటే, పతనం అయిపోతాము. ఎంతో ఉన్నత స్థానం నుంచి పతనం. అప్పటికే నేను శివానందాశ్రమం, దయానందాశ్రమంలో ఉండి హిమాలయాల్లో ఎన్నో విషయాలు నేర్చుకుని వచ్చి ఒక్కసారిగా ఎంత దారుణంగా అధపాతాళానికి వెళ్ళిపోయానో తెలుసా. కాబట్టి నా అనుభవం మీ అందరికీ కూడా పాఠం నేర్పించాలని ఆశిస్తున్నాను. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇవాటి శ్లోకం అర్థం కాని వాళ్ళు, ఇంకేదన్నా విషయం అర్థం కాని వాళ్ళు ప్రశ్నలు అడగవచ్చు. తపస్సు, దమము, శమము, హ్రీ, క్షమ, జ్ఞానం, దయ, ఆర్జవం, ఇవన్నీ మనము చూసుకున్నట్లయితే కొంతవరకు ఇందులో కూడా నేర్చుకున్నాం. ఇది మన జ్ఞానేశ్వరి అనే పుస్తకం భగవద్గీతలో తెలుసుకున్నప్పుడు అందులో మనము 16వ అధ్యాయం మనం మొత్తం జ్ఞానేశ్వరి ఆధారంగా తెలుసుకున్నాం. గుర్తున్న వాళ్ళకి కొంతమందికి గుర్తుండొచ్చు. అంటే మెయిన్ మనం ఏం చేయాలి అంటే, నిత్య జీవితం లోపల మనం ఎలా పాటించగలగాలి, మనం ఏంటి ధైర్యంగా ఉండడం, ధర్మంగా ఉండడం, మనోనిగ్రహంగా ఉండడం. ధర్మంగా ఉండడమే తపస్సు, మనోనిగ్రహమే దమము. దమం అంటే మామూలుగా ఇంద్రియ నిగ్రహం. కానీ ఇక్కడ ధర్మరాజు చెప్పినటువంటి లక్షణాల ప్రకారం మనస్సును నిగ్రహించుకుంటే దమం. అదే విధంగా సహనమే క్షమ. క్షమ అంటే మరి ఏది కాదు, ఓపికతో నిలబడడం గట్టిగా. నీ అంతరాత్మనే హిరి. నీ అంతరాత్మ చెప్తుంది తప్పు, ఇది ఒప్పు. అయ్యో సరైనటువంటి దానం ఇయ్యలేకపోయాని, అరే సరైనటువంటి పని చేయాలి. అంతరాత్మ నిన్ను కృషింపజేయాలి. అయ్యయ్యో తప్పు 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 అని సిగ్గు తెప్పించాలి నీ లోపల. ఆత్మజ్ఞాన స్వరూపమే జ్ఞానము. మనశ్శాంతి తెచ్చుకోవడమే. మనో నిగ్రహం నుంచి మనశ్శాంతిని. ముందేమో మనస్సు నిగ్రహం చేసుకుంటే అది దమము అని చెప్పాడు. మనస్సుని గనక ప్రశాంత చిత్తంగా ఉంచుకోగలిగితే దానిని శమము అని చెప్పాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవుల ఎడా గనక మనము దయ చూపిస్తే, జాలి చూపిస్తే అదే దయ. కపటం లేకుండా ఉండడమే ఆర్జవము. సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా అందరూ ఆచరింపబడేటటువంటి ధర్మ సూత్రాలు. ఇప్పుడు ప్రశ్నలు అంటే అడగండి. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అందరూ మాట్లాడచ్చు. అప్పట్లో రాజులు అడవులకి ఎలా వెళ్ళిపోయారండి, అన్ని వదిలేసి. అన్ని భోగభాగ్యాలు ఉంటే మనకి ఎంత మాత్రం ఉన్నదానికే మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు ఎలా చేసేవారండి? ఎందుకంటే అది ధర్మం కాబట్టి. ఆ రోజుల్లో మనకి ధర్మమే కదా ఇలా చేయడం. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, మనము తక్కువ సమయం ఉండడం వల్ల ఏమైపోతుందంటే, మనము సమాజంలో సుఖాలు మొత్తం అనుభవించలేకపోతున్నాం అనుకుంటాం. ఉదాహరణకు చూడండి, మనకేమవుతుందంటే పూర్వకాలంలో 16 ఏళ్ల కల్లా విద్య అయిపోయేది, 16 ఏళ్లకు పెళ్లిళ్ళు అయిపోయేవి, 30-35 ఏళ్ల కల్లా మంచి సంపాదించుకోవడం అంటే ఇవాళలాగా 2 కార్లు కావాలి, 3 కార్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇన్ని లేవు కదా. ఆ రోజుల్లో లిమిటెడ్ నీడ్స్ ఉండేవి. దానివల్ల ఏమయ్యేదంటే భోగభాగ్యాల పైన మరీ ఎక్కువ
ఇది ఉండేది కాదు. తర్వాత ఏమయ్యేది, మిగిలిపోయినటువంటి ఆత్మజ్ఞానం వైపు వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయేదంటే ఆ రోజుల లోపల తొందరగా వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇంకోటి ఏంటంటే అది తెలిసిన తర్వాత భోగభాగ్యాలు చాలా చిన్నవి అనిపిస్తాయి. ఆత్మజ్ఞానం వైపు వెళ్ళినప్పుడు భోగభాగ్యాలు సింపుల్ గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ చొక్కా వేసుకుని నేనేమి మీ ముందు బాధపడుతున్నానా, వీళ్ళందరూ ఏమో మంచి మంచి చీరలు కొనుక్కుంటారు, వేల కొద్ది నగలు కట్టుకుంటారు, నేనేమో 100 రూపాయల చొక్కాలు వేసుకుంటారు, నన్ను బేకారుగాల్లాగా చూస్తారు అని అనుకుంటానా? చూస్తే చూసుకొని అనుకుంటా నేను. కాబట్టి అదే విధంగా రాజులకు ఆ రోజుల్లో ఏమైందంటే పట్టించుకోలేనటువంటి స్థితికి వచ్చేవాళ్ళు వాళ్ళు. తర్వాత పిల్లలని బాధ్యతాయుతంగా చేసి వెళ్ళాలి. తర్వాత చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్న ధర్మంలో ఏముండేది, ధర్మము, అర్థము, కామము, మోక్షము గురించి ఎక్కువ చెప్తుండేరు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అమ్మ అంటే ధర్మము, ఆవు అంటే అర్థము, కామము, ఇల్లు ఆవు అంటే అంటే ఇల్లు అంటే భోగభాగ్యాలు, ఈ అంటే ఈశ్వరుడు అంటే మోక్షం సాధించాలి, భగవంతుడి వైపుకి వెళ్ళాలి. ఆ రోజుల్లో విద్యా విధానం మొత్తము కూడా ఏంటంటే ఇలాగే ఉండేది, ఇలాగానే ఉండేది. దానివల్ల ఏమైపోయేది అంటే భోగభాగ్యాలు అనుభవించేది ఉన్నప్పటికీ ఈశ్వరుడు వైపుకు నేను ఎప్పటికైనా వెళ్ళాలి అని మొదటి నుంచే రెడీగా ఉండేవాళ్ళు. దానివల్ల తెంపుకోవడానికి ఇది అయ్యేది. ఈ రోజుల్లో ఎందుకు తెంపుకోలేకపోతున్నారు జనాలు అంటే సుఖమే అనుభవించాలి. చదువు అయ్యేసరికి 30 ఏళ్ళు అవుతుంది, పెళ్లి అయ్యేసరికి 40 ఏళ్ళు అవుతుంది, పిల్లలు పుట్టి వాళ్ళని పెంచేసరికి 70 ఏళ్ళు అవుతుంది. ఇంకెక్కడి నుంచి మీకు ఇది వస్తుంది? అది పోనీ కొద్దిగా ఎంజాయ్ చేద్దామంటే మనం పిల్లలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేము, మన వాళ్ళు పుట్టాక ఎంజాయ్ చేయడం మొదలెడదాం. చేసేసరికి ఏమవుతుందంటే మన వాళ్ళని ప్రేమిస్తూ అక్కడ కొత్త ప్రపంచాన్ని వెతుక్కుందామని వెళ్తారు. ఎవరైనా ఇవన్నీ వదిలేసి వెళ్ళు అంటే వెళ్ళలేరు, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి అది నేర్చుకోలే కదా. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర చెప్తున్నాం కానీ ఇది ఎవడన్నా చెప్తున్నాడా మీరు ఇవన్నీ వదిలేసి వెళ్ళమని? ఎవడైనా మీరు ఇన్ని ప్రవచనకర్తల దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు చెప్పడు, ఎవరు చెప్పట్లేదండి. అప్పటికి ఇప్పటికీ విద్యా విధానమే తేడా. విద్యా విధానము, దాన్ని చెప్పే వ్యక్తులు కూడాను. ఇప్పుడు మీరు శంకర మఠాలు తీసుకోండి, తర్వాత మీ దత్తపీఠాలు తీసుకోండి, ఇంకేమన్నా ఆర్ట్ ఆఫ్ లివింగ్, అందరూ కూడా వదిలేసి వెళ్ళమని అన్నారు. మీరు వదిలేసి వెళ్తే వాళ్ళకి ఎవరు ఫండ్ చేస్తారు? మీరు అందరినీ వదిలేసేయండి అంటే అందరూ పోయి జాయిన్ అవుదాం, దత్తపీఠంలో జాయిన్ అవుదాం సన్యాసుల్లాగా అంటే వాడికి ఎవరు ఇస్తారు డబ్బులు? సో కాబట్టి ఎవరు వదలమని చెప్పడు మిమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే డబ్బుతో సంబంధం లేదు కాబట్టి మనం వదిలేయమని చెప్తున్నాం, కానీ డబ్బుతో సంబంధం ఉన్న ఏ సంస్థ కూడా ఎందుకు ఇప్పుడు ఈ పీఠాలకు మఠాలకి వీళ్ళకి ఎన్ని ల్యాండ్ డీలింగ్స్ ఉంటాయో, ఎన్ని రకాల గొడవలు ఉంటాయో, గవర్నమెంట్ ఒక మాట అనడానికి వీల్లేదు, ప్రైవేట్ వ్యక్తులను ఒక మాట ఎవరికి కోపం వస్తే ఎవడు మూసేయిస్తాడో తెలియదు. శంకరాచార్య అప్పుడు జైల్లో పెట్టించారు ఒక గవర్నమెంట్. సో ఏమైంది, దీనివల్ల ఏమైందంటే మన లోపల పరిణతి రావట్లేదు, ప్రవచనకర్తలలో అసలు పరిణతి ఉండడం లేదు. ధర్మాన్ని చెప్పాల్సినటువంటి ప్రవచనకర్తలే రాముడు, కృష్ణుడు, అది కూడా పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, పెద్ద ప్రవచనకర్తలు వాళ్ళే రాముడు, కృష్ణుడు మాంసం తింటారు అని చెప్పేసి మనలో చెప్తే ఇంకా ఏమీ అర్థం ఉంది చెప్పండి ఒకసారి. ప్రామాణిక గ్రంథం చూపించమనండి, లేదా దానిని సరగా ఇంటర్ప్రిట్ చేసేటటువంటిది ఉండాలి. ఉదాహరణకు అగస్త్యుడు తిన్నాడు అన్నాడు అనుకోండి, అక్కడ అగస్త్యుడు ఎందుకు తిన్నాడు, ఏం జరిగింది అక్కడ అంటే లేదండి వాడు రాక్షసుడు, కడుపులోకి వెళ్ళిపోయి వాడు వాతాపిగాడు వెళ్ళిపోతాడు, తర్వాత కడుపు తీల్చుకుని మళ్ళీ ఎట్లా వస్తాడు అంటే రాక్షసుడు ధర్మం అంటే ఇది తినడం కూడా ఈయన మహిమతో తిన్నాడు. ఆయన డైరెక్ట్ గా తినలేదేమో నోటితోటి. రాక్షసుడికి శక్తి ఉంటే ఋషికి అంత మాత్రం శక్తి ఉండదా? అలా ఏదన్నా అర్థం చేసుకోగలగాలి. కానీ మనం ఏంటంటే మాంసాహారాన్ని సపోర్ట్ చేస్తూ చెప్పకూడదు. అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అని చెప్పడంలో తప్పులేదు, కానీ మాంసాహారాన్ని అందరూ తింటారు అని చెప్పడానికి అలాంటి ఇన్సిడెంట్ సపోర్ట్ చేస్తూ చెప్పడం తప్పు. ఏది ఏమైనప్పటికీ కూడా పురాణాల లోపల కొంత కల్తీ జరగడం, ఆ పురాణాల పైననే ఆధారపడ్డ ప్రవచనకర్తలు ఎంతో. తర్వాత ప్రవచనకర్తలలో కూడా సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ లో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చదువుతారా? లేదు. అదే స్టాండర్డ్ BA MA చదువుతారు. చదివి దాంట్లో ఉన్న జ్ఞానం వాళ్ళకి ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు జరుగుతున్నవి అర్థం చేసుకోవడానికి వాళ్ళలో శక్తి తక్కువ ఉంటుంది. మంచి వాళ్ళు అయ్యిండొచ్చు, వాళ్ళకి తెలిసిన పుస్తకాల్లో ఉన్నవి చెప్తారు వాళ్ళు, కానీ వారు ఒక విషయాన్ని ఎనలైజ్ చేసే శక్తి వారికి ఉంటుందా? ఇప్పుడు మీరు మన తత్వ విధానంద సరస్వతిని తీసుకోండి, ఆయన లిటరల్లీ హీ వాజ్ ఎ సైంటిస్ట్. సో అలాంటి వారు కరెక్ట్ గా చెప్పే అవకాశం ఉంది మీకు. సైన్స్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు దాన్ని ఇంకా కాస్త సరైనటువంటి పదాలలో చెప్పగలరు. వీళ్ళు పుస్తకాల్లో ఎంత ఉందో అంతవరకు మాత్రమే చెప్పగలరు. చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేది, వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి పద్ధతి తప్పు ఉండే అవకాశం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. అందువల్ల మనకేమైందంటే ఇప్పుడు మన ప్రవచనాలలో తప్ప మీరు ఇంకా ఏ ప్రవచనాలలో కూడా
వైరాగ్యం అలవాటు చేసుకోండి అని చెప్పాం. కానీ వైరాగ్యం అలవాటు చేసుకోమని మన పుస్తకాల్లో ఉందా, లేకపోతే నేను చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదండి, ఏ పుస్తకాలలో లేదు, అంతేనా? వేదాలలో ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు. భగవద్గీతలో ఉంటది కదా సార్, అభ్యాస వైరాగ్యం. భగవద్గీతలో ఉంది కదా సార్. అభ్యాసము ప్రతి వైరాగ్యము చోట ఉంది, అభ్యాసము వైరాగ్యము అదే ప్రతి చెప్తారు. చోట ఉంది. ఆ మాట మాట్లాడడానికి ఎవరు ఇష్టపడడు, ఆ మాట మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు. వైరాగ్యం అంటే ముందు పోవాలి, ఇప్పుడు అడవికి పోవాలి, ఎవడు ఇష్టపడడు. ఈ క్షణం లోపల కాషాయ వస్త్రాలు ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అది వారు ఒప్పుకుంటారా? వాళ్ళకి ఈ గుర్తింపు కావాలి, జనాలలో ఈ గౌరవాలు కావాలి. తప్పులని కాదు, అనుభవించాలని. కానీ అవి వదిలేసి వచ్చాను. ఇప్పుడు నాకు అవన్నీ ఉండి వదిలేసి వచ్చా కదా నేను. సో ఇప్పుడు నేను వచ్చింది టాప్ మోస్ట్ పొజిషన్స్ లోంచి నేను ఇటు సైడ్ వచ్చాను. సాఫ్ట్వేర్ పొజిషన్ లో ఉన్నత స్థానాలలో పనిచేసి 30 డిగ్రీలు చేసుకుని వచ్చాను. ఇప్పుడు నాకు అవన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ అనిపించవు. వీళ్ళకి అలా లేదు కదా పాపం. వీళ్ళకి గౌరవం రావాలి, డబ్బు రావాలి అందరి దగ్గర. నాకేం చేసుకుంటా గుర్తింపు ఇవ్వాలని, మీరు అందరూ నన్ను గుర్తించేసి వాళ్ళ భారతరత్న ఇస్తారు. రేపు పొద్దున నేను ఉండను, నేనేం చేసుకుంటాను భారతరత్నని? నేను ఇలా ఆలోచిస్తా. నేనేమనుకుంటానంటే డబ్బు, గుర్తింపు, గౌరవము నాకు అవసరం లేదు. మీరు నన్ను అసహించుకుంటారా? ఓకే. మీరు నన్ను ఇష్టపడతారా? ఓకే. నాకు సంబంధించినంత వరకు రెండు కూడా లేదు. నేను చాలా మంచి స్టూడెంట్ని, సార్కి నా మీద కోపం రాదు, లేదు. 2వ నిమిషం లోపల మీరు తప్పు చేస్తే నేను గ్రూప్ లోంచి తీసేస్తా. చాలా మందికి జరిగింది అట్లాగా, మనలో చాలా మందికి జరిగింది అలాంటిది. దానికి కారణం ఏంటంటే మనము కపటంగా ఉండకూడదు, మనం చెప్తున్నది బయాస్డ్ గా ఉండకూడదు, మనం చెప్పేటటువంటిది తప్పుని ప్రోత్సహించకూడదు. తప్పు చేసింది ఎవరైనా కూడా ఒకే రకమైనటువంటి శిక్ష విధించాలి. కాబట్టి మనం అలా ధైర్యంగా ఉండగలుగుతాం. సమాజంలో కూడా ఏమంటాం, కలవకు నన్ను అంట, సింపుల్ గా ఏముంది. మనని కలవకుండా ఉండాలి అని అనుకునే జనాలు ఉంటే వాళ్ళ సంతోషం కదా. మనకు కొంత సమయం మిగిలినట్టే కదా. మనని కలవాలనుకున్న వాళ్ళు మనని ఆధ్యాత్మికంగా గానీ, దేశం కోసం గానీ ఉపయోగించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు నాకు మొన్న మా మిత్రుడు ఒకడు వాళ్ళ ఇంట్లోపల 11th చాప్టర్ చెప్పమని చెప్పి అన్నాడు. వైఫ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు. కూర్చొని చక్కగా చెప్పాను, మీ అందరికి రికార్డు కూడా పంపించాను. అలాగే రేపు ఒక చోట గురు పూజకి వెళ్తున్నాను, అక్కడ పొద్దున్న చెప్తాను. ఇంతే. ఇవి తప్పితే నాకు ఇక వేరే లోకమే లేదు. నా ఉద్యోగాన్ని మంచిగా చేసుకుంటా. నేను చేయవలసినటువంటిది నాకు కావాల్సినంత వరకు, నా అవసరాలు తీరేంత వరకు. అందులోపల కూడా నేను తినేదానికంటే కూడా నేను పెట్టేదే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అలా చేసుకుని మనం వెళ్ళినప్పుడు ఎవరంటే భయపడాల్సిన అవసరం ఉంటుంది? ఎప్పుడైతే మనము భగవంతుడి మార్గం, ఆయన చూపించిన మార్గంలో, ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఉంటామో అప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మనం భగవంతుడి దానిలో వెళ్తున్నప్పుడు అన్ని ఆయన చూసుకుంటున్నప్పుడు ప్రకృతి అంతా ఇంత అద్భుతంగా, ఇంత తప్పులు లేకుండా, ఇంతగా వర్షాలు కురవడం, పంటలు పండడం, ఇన్ని కోట్లాది మంది ఈ మాత్రంగానైనా బతకడము, ఇలాగ గ్రహాలు, గ్రహస్థితులు, కోట్లాది మంది గ్రహాలు, కోట్లాది జీవరాశులు, ఇంత సిస్టమేటిక్ గా నడుస్తున్న దేవుడు తప్పు చేసే అవకాశమే లేదు అని బలంగా నమ్మండి. మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఎవరికి కోపము, ఎవరికి ఆలక, ఎవరికి ఆగ్రహము, ఎవరు మనని ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా వెళ్తాం. అయితే మన ఎదురుగా అలాంటివి ఉన్నప్పుడు అక్కడికి దూరంగా ఉండిపోతే సరిపోతుంది మనం. లేకపోతే మళ్ళీ నేను చెప్పాను కదా, మా అపార్ట్మెంట్ లో జరిగిన విషయాలలో నేను ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కనీసం నేను 4-5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయా. నా చెడు అనుభవము మీ అందరికీ ఒక మంచి అనుభవంగా మిగలాలి, ఒక నేర్చుకునేటటువంటి అనుభవంగా మిగలాలి. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్న? సార్ ఇక ప్రశ్నలు ఏమున్నాయి సార్? 10 అయింది, మంచిగా నిద్రపోతాం సార్. ఇక ఇవాళకి చాలు సార్. సార్ జై శ్రీకృష్ణ సార్. నాకు ఒక డౌట్ సార్. చెప్పండి సార్. మనకి లోపల అంటే సడన్ గా ఒకటి అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ సార్, నేను అంటే అలా చెప్పలేకపోతున్నా డౌట్ ని. మొన్న బయటికి వెళ్ళాను సార్, సడన్ గా ఒక వర్క్ పడి నేను వెళ్ళాక 1/2 hour తర్వాత నాకు ఒకటి లోపల ఒకటి నేను స్టవ్ ఆపలా అని వచ్చింది సార్, స్ట్రాంగ్ గా. ఇంకా నేను స్టవ్ ఆపలేదు అని వచ్చింది స్ట్రాంగ్. 1/2 hour తర్వాత వచ్చింది నాకు అది. ఇంకా సడన్ గా ఇంటికి వచ్చి చూస్తే నిజంగా నేను ఆపలేదు సార్. అంటే ఎగ్జాంపుల్ అది. అలాంటివి మనం 6 months 1 year ఒక పర్సన్ గుర్తుకు రారు, సడన్ గా ఆ టైంలో గుర్తు వస్తారు. విత్ ఇన్ 5 minutes లోపలే వాళ్ళ కాల్ వస్తుంది సార్. 1 year దాకా టచ్ లో ఉండరు. అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అది మన బుద్ధి చెప్పిద్దా సార్, అంతరాత్మ? అది అక్కడ డౌట్ సార్ నాకు. ఇలాంటి నాకు సంబంధించినంత వరకు అది కాకతాళయం అయి ఉండొచ్చు, లేక మరి ఇంకేదో కారణం ఉండొచ్చు. కానీ దానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు.
వాళ్ళ గురించి మనం ఆలోచించడము, లేక మనం ఆలోచనలు వారికి మనము ఏదో రకంగా కన్వే చేయగలగడము ఉండవచ్చు. అది మనకు తెలియని ఒక శక్తి. చాలా మంది ఏమంటారంటే ఇలాంటి వాటికి మన ఆలోచనలు ఆటోమేటిక్ గా వేరే వాళ్ళకు కన్వే అవుతాయి అని చెప్తారు. ఇది మనం వన్ ఆఫ్ ద ప్రవచనాలలో చెప్పుకున్నాము. బహుశా అది కూడా అయి ఉండొచ్చు. బట్ నాకు సంబంధించినంత వరకు కాకతాళీయమే అయి ఉండొచ్చు, యాక్సిడెంటలే అయి ఉండొచ్చు, లేదా ఇందాక చెప్పిన థియరీకి ఏమన్నా సంబంధం ఉండి ఉండవచ్చు. ఓకే బట్ అది గ్యారెంటీ ఇదమితంగా చెప్పగలం కష్టం. అది ఇంకా ఏదన్నా దానికి నేను ఇంకేదన్నా రీసెర్చ్ లో దొరికితే చెప్పగలను, కానీ ఇది రీజన్ అని చెప్పి చెప్పలేము. గురువు గారు, అంటే మనము ఇలాగా దైవ సాన్నిధ్యంలో ఉంటూ దైవభక్తిలో ఉన్నప్పుడు ఏదైనా అనుకుంటే అది ముఖ్యంగా జరుగుతూ ఉంటాయండి కొన్ని. అలా ఉండదు. బట్ ఎనీవే, మీకు ఆ నమ్మకం ఉంటే మీ నమ్మకాన్ని నేను తీసేయలేను, కానీ అలా ఏముండదు. జరిగేది జరుగుతుంది అంతే. జరిగేది జరగక మానదు అంతే. అయితే ఇంకోటి, మనం భక్తులమా కాదా అని తెలియాలంటే మన స్థాయి కూడా గుర్తించుకోవాలి. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది తెలియదు. నిజంగా మీరు చెప్పింది శక్తులు వచ్చి అనిమ, మహిమ, గరిమ, లఘిమ ఇవన్నీ శక్తులు వచ్చిన వాళ్ళు కొంతమందికి వస్తాయి. అవి ఆ శక్తులు వచ్చిన వాళ్ళ విషయంలో మీరు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, కానీ మనకు ఆ శక్తులు వచ్చాయా లేదా అనేది తెలియాలి. ఇప్పుడు మనం చిన్న దూది పింజలాగా మారిపోగలమా, అంత చిన్నగా అయిపోగలమా, గాలి కంటే బరువు అయిపోగలమా, ఇవన్నీ వస్తేనే సిద్ధులు వచ్చినట్టు. సిద్ధులు అంటే అవి మనకు ఆటోమేటిక్ గా సాధన చేసిన వారికి అవి వస్తాయి. అవి రాలేదు అంటే మన సాధన సరిపోలేదని. అదే విధంగా మనం భూమితో సంబంధం లేకుండా ఒక చుక్క ఎదిగాము అంటే, గాలిలో నిలబడగలుగుతున్నాము అంటే మనకు మొట్టమొదటి సాధన పూర్తయినట్టే లెక్క. అది జరగట్లేదు అంటే మనకు శక్తులు వచ్చాయి అంటే బహుశా నమ్మడం కొంతవరకు కష్టం. అవి వస్తాయి, శక్తులు వస్తాయి ఖచ్చితంగా. ఆ శక్తులు వస్తాయి అంటే అది మనకు తెలిసినప్పుడు అప్పుడు మనకు మీరు అన్నటువంటివి జరిగే అవకాశం ఉండొచ్చు. వేరే వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయి మనం వారు ఏమనుకుంటున్నారు అనేది మన భావాలను వేరే వారికి పంపించగలగడము, అవన్నీ జరిగే అవకాశం ఉంది. కానీ మనలాంటి వారికి బహుశా అది ఇప్పుడే సంభవం కాకపోవచ్చేమో అనుకుంటున్నా. లేక ఎవరైనా ఆల్రెడీ ఎదిగి ఉంటే వాళ్ళకి అది జరగచ్చు. అది కూడా ఉంది అవకాశం. కరెక్ట్. అందుకే నేను అన్నది అది ఇదమిదంగా నేను చెప్పలేను అని చెప్పేసి చెప్తున్నాను. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. సార్ నాకు చిన్నప్పటి నుంచి పడుకుంటాను సార్. చుట్టుపక్కల ఏం జరుగుతాయో అన్నీ తెలుస్తాయి. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు బాగా పడుకున్నారే అని అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల అన్నీ జరిగినవి అన్ని ఎక్కడెక్కడ అన్నీ జరుగుతాయి, అన్నీ తెలుస్తాయి. అది నాకు ఒక్కదానికి కావాలా అలా అనుకొని నేను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది సార్. అయితే ఇప్పుడు మా పాపకు కూడా మళ్ళీ అలాగే సేమ్ అదే వచ్చింది. తను ఏంటంటే పడుకున్నాను అని అనుకుంటుంది, కానీ ఏవేవో అన్నీ నాకు గుర్తుంటాయి, అన్నీ చేస్తాయి. నాకు చిన్నప్పుడు జరిగిన అనుభవమే మళ్ళీ పాపకి అలా జరుగుతుంది. ఇదేంటి సార్, ఇది నాకు అర్థం కాలేదు. బహుశా ఆరోగ్య లోపం అయి ఉండవచ్చు, ఆరోగ్య లోపం అవ్వచ్చు. కొంతమందికి సుషుప్తావస్థలోకి పూర్తిగా వెళ్ళలేరు. మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, అతను కూడా అంతే. చాలా తక్కువ సమయం మాత్రమే సుషుప్తావస్థలోకి వెళ్తాడు. ఉన్న ఎక్కువ సమయం పాటు స్వప్నావస్థ లేదా జాగృతావస్థలోనే అతను రెస్ట్ తీసుకుంటాడు. కొంతమంది అసలు జీవితంలో నిద్రపోని వాళ్ళు కూడా కొంతమందిని మనము చూస్తాము. బహుశా మీరు అలాంటిది ఏదైనా ఆరోగ్య సమస్య అయి ఉండవచ్చు, కానీ దానికి ఆధ్యాత్మికతతో సంబంధం లేదు. మీరు దయచేసి నాది అయిపోయింది, అప్పుడు మనకు తెలియదు కదా, అలా అయిపోయింది. దీనికి ఏం చేద్దామా అని ఆలోచించా, అందుకని అడుగుతాను. జీన్స్ పాస్ ఆన్ అవుతాయమ్మా, జీన్స్ పాస్ ఆన్ అవుతాయి. దానికి ఆధ్యాత్మికతతో సంబంధం లేదు. అది ఆరోగ్య రీత్యా మీరు డాక్టర్ కి చూపించి అడగాలి. ఎందుకంటే అదేమన్నా రిస్క్, నిద్ర సరిపోకపోతే లేదా మీకు వచ్చిన నిద్ర సరిపోయినట్లయి మీకు ఏ రకమైన ఆరోగ్య ఇబ్బందులు లేకపోతే మీరు మీ అమ్మాయి గురించి కూడా బెంగపడవలసినటువంటి అవసరం లేదు. కానీ అది మంచి లక్షణమా అంటే మంచి లక్షణం కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తము మనం మర్చిపోయి సుషుప్తావస్థలోకి వెళ్ళి తీరవలసిందే. దేవుడి నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా సుషుప్త అంటే గాఢ నిద్ర అవస్థలోకి వెళ్ళి తీరవలసిందే. అలా వెళ్ళడం లేదు అంటే ఏదన్నా ప్రాబ్లం ఉండాలి. మీరు ఒకసారి డాక్టర్ ని సంప్రదిస్తే బెటర్. తప్పే అనుకోకండి. లేదా నాకు తెలియని ఏదైనా కారణం ఉండవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ సుషుప్తావస్థలో కూడా నాకు ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఒక 5-6 years అయింది, మరి నాకేం అలా అనిపించట్లేదు. కరెక్ట్. అందుకే అంటున్నాను దీనికి ఆధ్యాత్మికతతో సంబంధం, అందుకే అంటున్నాను దీనికి ఆధ్యాత్మికతతో సంబంధం లేదు. జనరల్ గా ఆధ్యాత్మికత దృష్టితో నేను చెప్పాలి అంటే 3 అవస్థలు ఉంటాయి: జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అని. జాగృతావస్థ అంటే మన శరీరంలో అన్ని పనిచేస్తాయి.
స్వప్నావస్థ అంటే మనస్సు బుద్ధి మాత్రమే పనిచేస్తుంది, శరీరం పనిచేయదు. సుషుప్తావస్థ అంటే శరీరం కూడా పనిచేయకుండా మనము మర్చిపోయేటటువంటి నిద్ర. అది అందరికీ తప్పనిసరిగా రావాలి. అది వచ్చినప్పుడు మాత్రమే మన శరీరము పూర్తి స్థాయి విశ్రాంతిలో ఉండడము, ఆ సమయంలో మనము తురీయావస్థకు దగ్గరలో ఉంటాము. ఇది ఆధ్యాత్మిక మార్గంలో తప్పక జరిగేటటువంటి ప్రక్రియ. మీకు జరిగేటటువంటిది డిఫరెంట్ గా ఉంది అంటే అది డాక్టర్ సమాధానం ఇవ్వగలడు, లేదా మీకు మీ స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ మీ స్లీపింగ్ లో వచ్చినటువంటివి కానీ వారు గుర్తించి దానికి తగ్గటువంటి చర్య తీసుకోగలడు. మీకు అలాంటి ఇబ్బందులు ఇప్పుడు లేవు అంటే బహుశా మీ అమ్మాయి కూడా అవి తగ్గే అవకాశం ఉంది. వీటి వల్ల ఇంకేమన్నా ప్రాక్టికల్ ఇబ్బందులు జరుగుతున్నాయేమో చూసుకోండి. అవి ఏవి జరగకపోతే మీరు పెద్దగా పట్టించుకోవాల్సి ఏం లేదు సార్, ఏం లేదు, అంతా హెల్తీగానే ఉంటాం, అన్ని బాగానే ఉంటాయి, అన్ని ఏ ఇబ్బంది ఉండవు ఏ విషయంలోని కూడా. అయితే పట్టించుకోకండి, అది పట్టించుకోవద్దు మీరు. అండ్ అది ఆధ్యాత్మికంగా ఏ విధంగానూ సంబంధం లేనటువంటి విషయం అది. ఓకే సార్, థ్యాంక్స్. అలాగేనమ్మా. సార్ ఇంకొక డౌట్ సార్, మెడిటేషన్ చేసేటప్పుడు సార్ నేను అంటే ఒక ఫ్యాన్ సౌండ్ దాటి బయట సౌండ్లు అన్ని దాటి వెళ్ళినాక ఒక సౌండ్ వస్తుంది సార్ బాడీలో నుంచి, అంటే జూమ్ అలాంటి సౌండ్ లైట్ గా వస్తుంది సార్. అది నాకు అది కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేదా అని అర్థం కావట్లేదు. అంటే అవి క్రాస్ చేశాక సార్ ఫస్ట్ ఫ్యాన్ సౌండ్ బయట సౌండ్స్ క్రాస్ చేసి ఫ్యాన్ సౌండ్ కూడా క్రాస్ చేసి ఇంకా అప్పుడు ఒక జూమ్ అలాంటి చిన్న సౌండ్ వినిపిస్తుంది సార్. ఒకసారి బయటకు వద్దాం ఏంటో అని అంటే రాలేకపోతున్నా ఎక్కువ టైం ఇంకా బయటికి సార్. నాకు మీ ధ్యానం పద్ధతి తెలియదు. ధ్యానము అనేటువంటిది కుదరడానికి కొన్ని అవస్థలు ఉంటాయి. ప్రిపరేటరీ స్టెప్స్ అని, నిజమైనటువంటి ధ్యానం అని. మీరు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు చేసినప్పుడు మాత్రమే ధ్యానము కుదురుతుంది. ఓకే, ఆ స్టేజ్లలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది ధారణ కాదు, ధ్యానము కాదు. అంటే ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో నేను చెప్పలేను కాబట్టి నాకు తెలియదు. ధ్యానము అనగా ఏంటి అంటే యమము నియమము ముందుగా పాటించడము. యమ నియమాలు పాటించాలి అంటే 10 వస్తువులు ఉన్నాయి. 10ని మనం పూర్తిగా పాటించి పూర్తిగా స్వచ్ఛంగా తయారైపోయిన తర్వాత మీరు ఆసనము ప్రాణాయామాలు అన్ని కూడా చక్కగా వేస్తున్న తర్వాత మీకు ప్రత్యాహారం మీరు సరిగా చేయగలిగిన తర్వాత, అంటే విషయాల పైన మీరు దూరంగా ఉండగలిగిన తర్వాత మాత్రమే ధారణ అనే ప్రక్రియకు వస్తారు. ధారణ అంటే ఏదైనా ఒక విషయాన్ని పట్టుకోగలగడం. తర్వాత వచ్చేది ధ్యానము. కాబట్టి ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో నేను చెప్పలేను కాబట్టి అది ఎందుకు వస్తుంది అనేది నేను చెప్పడం దాదాపు అసంభవం. ఓకే సార్, అంటే విపాసన చేశాను సార్ నేను. అట్లా అదే విపాసన లోపల వాళ్ళు ఏంటంటే కేవలము మనని కొన్ని రోజుల పాటు, ఒక 15 రోజుల పాటు వాళ్ళు ఆ సోలిటరీ సెల్ లోపల మనని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే విపాసన లోపల వచ్చేది ఏంటంటే వాళ్ళు విపాసన మీరు చేసే ముందు కూడా మీకు వాళ్ళు కొన్ని అది కొద్దిగా బుద్ధుల అంటే ఈ బుద్ధుడు ప్రపోజ్ చేసినటువంటిది అనమాట విపాసన. అదొక మార్గము. బుద్ధుడు ప్రపోజ్ చేసిన విపాసనలో సమ్యక్ జ్ఞానము, సమ్యక్ ఇదేవో ఉంటాయి వాళ్ళవి కొన్ని పద్ధతులు. అవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు మీకు 15 రోజుల పాటు సోలిటరీ సెల్ లోపల అక్కడ ఇక్కడ చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో దానిని మీరు పట్టుకోగలుగుతారు. కానీ దానికి ముందుగా ప్రీ రిక్విజైట్స్ అని ఉంటాయండి. మీరు కావాలంటే వారిని అడగండి. నేను కూడా విపాసన చేశాను. నేను చేసింది గోయంక గారి దాంట్లోనే చేశాను నేను. కాబట్టి నేను అంటే తర్వాత వేరే వాళ్ళు కూడా ఇచ్చారు, కానీ నేను గోయంక గారి దాంట్లోనే చేశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పేటటువంటి బౌద్ధిక్లు ఏవైతే ఉంటాయో స్పీచ్ లోపల, అందులో ముందు మనకు సమ్యక్ జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి వెళ్ళగలుగుతాము. కాకపోతే చాలా మంది ఏంటంటే ఆ సోలిటరీ సెల్స్ లో కూర్చోవడం వల్ల కొంత ప్రశాంతత అనిపిస్తుంది. 15 రోజుల పాటు ఎవరితోటి మాట్లాడకుండా ఉండడము, సెల్ ఫోన్ చేయకుండా ఉండడము, సెల్ ఫోన్ వాడకుండా ఉండడము, వీటన్నిటి ద్వారా కొంత ప్రశాంతత రావడం మంచిది. అది చేయడం తప్పకుండా మంచి అలవాటే, కానీ అది పూర్తి స్థాయి ధ్యానం అని నేను ఒప్పుకోలేను. నేను ఉన్నటువంటి ధ్యాన పద్ధతులు అన్ని కూడా నేను దాదాపుగా ఇది చేసిందే. మళ్ళీ ప్రజ్ఞాన మిషన్ది చేశాను. తర్వాత మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళది సుదర్శన క్రియ, మరి తర్వాత ఉన్నటువంటివి, తర్వాత ఇషా క్రియ అని చెప్పేసి వీళ్ళది ఇషా ఫౌండేషన్ వాళ్ళది, తర్వాత సహజ్ మార్గ్ వాళ్ళది, తర్వాత మన రామకృష్ణ మిషన్ వాళ్ళది ధ్యాన కౌశలము. ఇవన్నింటి లోపల నిజమైనటువంటి సరైనటువంటి ధ్యాన పద్ధతులు అంటే రెండే రెండు. ఒకటి రామకృష్ణ మఠం వారు నేర్పించే ధ్యాన కౌశలము,
రెండవది ఖచ్చితంగా బాగా ఉన్నటువంటిది అంటే ప్రజ్ఞాన మిషన్ వాళ్ళది. ఆ ప్రజ్ఞాన మిషన్ లోపల చక్రాల క్లెన్జింగ్ తో సహా చేయిస్తారు. కాబట్టి అది చాలా బాగుంటుంది విత్ ప్రాపర్ ఇదన్నమాట. ఈ రెండింటి లోపల మాత్రము ధ్యానము కొంతవరకు కుదిరేటటువంటి అవకాశం ఉంది సాధకులకు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ ఇది సార్. ఇది బానే ఉంది. విపాసన బాగుంది. విపాసన కూడా నేను చేశాను. విపాసన కూడా బాగుంది. సహజ మార్గు కూడా నేను ప్రయత్నం చేశాను. నాకు నచ్చలేదు, కొంతమందికి నచ్చుండొచ్చు. విపాసన నేను చేశాను. నెల రోజులు చేశాను. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల పాటు అభ్యాసం కూడా చేశాను. అది నేను అమెరికాలో ఉన్నప్పుడే మా ఊర్లోనే చేశాను నేను అది. సో కాబట్టి కొంత అనుభవం ఉంది. అదైతే అది బుద్ధిస్ట్ కల్చర్ కి కొంత దగ్గర. కానీ అందులోపల కూడా ధ్యానం అనేటటువంటి స్థితికి వెళ్లే లోపల వాళ్ళు కొన్ని మెట్లని ఎక్కవలసినటువంటి ఒక వ్యక్తి తనను తాను ప్యూరిఫై చేసుకోకపోతే ధ్యానం అనేటటువంటిది కుదరదు. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్త వృత్తులన్నింటినీ నిరోధించగలిగితే తప్ప మనకు యోగం అనేటటువంటిది కుదరదు. సో అది చాలా మంది ధ్యానము అని చెప్పి ఆ కొద్దిసేపు వచ్చే ప్రశాంతతని ఫీల్ అవుతారు. కానీ దాని లోపల నిలకడగా ఉండడము అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు మనకు వీళ్ళు ఏం చెప్తారు, నీ కాళ్ళలో ఉన్న రక్త ప్రసారము, వేరిలో ఉన్నటువంటిది, గోటిలో ఉన్నటువంటిది, ఇవన్నీ మనకు కేవలము ఫోకస్ కి మాత్రం చూపిస్తాయి. ఈ కింద మనకు ఫోకస్ చేస్తూ, ఈ గాలి ఇక్కడ తగిలేంత వరకు మనకు ఫోకస్ చేస్తూ, ఇలా విపాసనలో చెప్తూ కేవలం మనకు ఫోకస్ నేర్పిస్తారు. అయితే ఫోకస్ అనేటటువంటిది అది మంచిది, అది చేస్తే ఎటువంటి తప్పు లేదు. కానీ అది ధ్యానం కిందికి మనం తీసుకోవాలా అంటే ఖచ్చితంగా తీసుకోలేము. శబ్దాన్ని మనం దూరగ్రహణము, దగ్గర ఉన్న వాటిని వినగలగడము, ఇవన్నీ కూడా మనకు ఫోకస్ చేయడంలో కొన్ని పాయింట్స్ మాత్రమే. అవి ధారణకు ఉపయోగపడతాయి. కానీ అది వచ్చే ముందు మన ప్రవర్తన మొత్తము చాలా శుభ్రమయ్యి ప్రపంచంతో మనము కొంత ఏమంటారు డిటాచ్మెంట్ ను చూపించగలిగిన వారికి ఎక్కువ వస్తుంది. అది మీరు ఏ స్థాయిలో ఉన్నారో నేను చెప్పలేను, అందుకోసమే. డిటాచ్మెంట్ తోనే ఉన్నాను సార్. చాలా అంటే 1 or 2 years నుంచి తక్కువ మందితో, చాలా అంటే ఫింగర్స్ మీద కౌంట్ చేసే వాళ్ళతోనే అటాచ్మెంట్ సార్ నాకు. వండర్ఫుల్ వండర్ఫుల్. మీలో ఉంటుంది, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నాకు తెలియలేదు ఏ స్టేజ్ అనేది, నేను చెప్పలేను. కానీ మీరు ఆల్రెడీ అచీవ్ చేసి ఉండవచ్చు, నాకు తెలియదు అంతే. ఇంకెవరికైనా ఇవాళ టాపిక్ ది ఉందా? టాపిక్ కొద్దిగా డీవియేషన్ అయింది. తపస్సు, దమము, క్షమ, హ్రీ, జ్ఞానము, శమము, ఇంకోటి ఏంటది దయ, ఆర్జవం, వీటన్నిటిలో ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళగలము, ఆత్మ జ్ఞానము తెలుసుకోగలము. కేవలము ఆలోచన మాత్రమే మనను సరైనటువంటి మార్గంలో పెడుతుంది. విన్న విషయాలని వీలైనన్ని సార్లు వింటూ, విన్న ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ, ఆలోచించినటువంటి ప్రతి విషయాన్ని ఎక్కడ వీలైతే అక్కడ ఆచరిస్తూ, దానిని పర్మనెంట్ గా మన లోపల ముద్రించుకోగలగడమే జ్ఞానము. ఈ ఆత్మజ్ఞానంకై అందరూ కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయ ప్రవచనం ద్వారా. ఎల్లుండి ఆత్మబోధ క్విజ్ 8:30కు ప్రారంభం అవుతుంది. అందరూ కూడా వాళ్ళ టీమ్స్ లోపల చక్కటి ప్రాక్టీస్ చేసుకుంటున్నారని, చేస్తూ ఉంటారని ఆశిస్తాను. రేపు రాత్రి యథావిధిగా మన ప్రవచనము కిరాతార్జునీయం కొనసాగుతుంది. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శుభం భూయాత్. మీరు 100 ఏళ్ల జ్ఞానాన్ని 50 ఏళ్ళలోనే సంపాదించేశారు అని అనిపిస్తుందండి. అట్లా లేదండి, ఇంకా ఏది తెలియదు అన్నారు, అన్ని చేసేసారు కదా అన్నిట్లో. నేను అంటే అంటే నేను ఆ మార్గంలో వెళ్ళాను కాబట్టి అందుకోసమే ఇప్పుడు ఇంత డిటాచ్డ్ గా ఉండగలుగుతాను. బహుశా అది ఏదో కొంత పూర్వజన్మ అదృష్టం కూడా ఉండి ఉండవచ్చు. ఇది ఒకటి పూర్వజన్మది ఖచ్చితంగా కొంత ఉండి ఉండవచ్చు. తొందరగా నేను ఉద్యోగం వదలగలగడము, ఓకే, భౌతిక విషయాలను వీటన్నింటినీ కూడా వాటిపైన ప్రేమను తగ్గించుకోగలగడము. 37 years కి రిజైన్ చేశాను అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి ఉండాలి. తర్వాత సాధనం, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా సాధన వదలకూడదు. ఇంకా సాధన వదిలేమంటే వెనక్కి వెళ్ళిపోతాం. మీకు నా పతనమైనటువంటి సమయాల గురించి కూడా చెప్పాను కదా. నేను అభివృద్ధి చెందిన సమయాలతో పాటు పతనమైనటువంటి సమయాలు కూడా జీవితంలో ఉండడం మీరందరికీ తెలుసు. జై శ్రీకృష్ణ. కానీ అన్ని కూడా తప్పక ప్రతి ఒక్కటి కూడా నేను ఇంకా చెప్పాలంటే పెద్ద ప్రవచనకర్తలతో కూడా నేను వెళ్ళడం జరిగింది. పెద్ద ప్రవచనకర్తలతో వాళ్ళు తీసుకెళ్లే యాత్రలకు వెళ్ళి
అక్కడి నుంచి నాకు ఏదైనా ఆత్మజ్ఞానం కలుగుతుందేమో అని చెప్పి చూడటము. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ఒక్క దయానంద, శివానంద, చిన్మయ మెషిను, రామకృష్ణ మెషిను, మన విద్యాప్రకాష్ ఆనందగిరి ఇలా కొన్ని ఆశ్రమాలు తప్ప మిగతావన్నీ కూడా, మిగతా ప్రవచనకర్తలు గాని, మిగతా పీఠాలు గాని, మిగతా మఠాలు గాని ఇవన్నీ బోగస్ అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోగలగడం అది అదృష్టం. అది తొందరగా తెలుసుకున్నాను కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉండగలిగాను. అది మిగతా వాటన్నిటికీ తెలుసుకుని ఎక్కడ ఏది మంచిదో దాన్ని స్వీకరించగలిగాను. ఇప్పుడు ధ్యాన పద్ధతి చెప్తే వీళ్ళందరూ పాటించింది ఒకటి, దయానంద ఆశ్రమంలో మేము పాటించినది ఒకటి. దయానంద ఆశ్రమంలో కంప్లీట్ గా మన శరీరాన్ని మనసుతో డిటాచ్ చేయగలిగేటటువంటి మెడిటేషన్స్ చేయిస్తారు. వీలైన వాళ్ళు తత్వ విధానంద గారు ఇంగ్లీష్ లో ఉంటాయి అవి, వీలైన వాళ్ళు అవి చేయండి. తెలుగులో కూడా అప్పుడప్పుడు చేయిస్తారు ఆయన, అవి కూడా చూడండి. అటువంటిదే మనం పర్సనల్ గా వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు వెళ్తారో 6 ఏళ్ళలో అంటున్నాను, భగవంతుడు ఆ శక్తి ఇస్తే, ఆ సమయం ఇస్తే తప్పకుండా మీ అందరితోని కూడా అది చేయిస్తాను. అంతవరకు ధారణ తప్ప ధ్యానాన్ని పూర్తిగా చేయించేటటువంటి స్థాయిలో లేం మనము. తప్పకుండా అది ఎనీవే మీ అభిమానానికి రాత్రి ఎవరో 6th వద్దు అన్నారు కదా సార్, పోనీ 7th పెట్టండి సార్. ఎవరో ట్రావెల్ లో ఉంటాము అని అన్నారు కదా సార్, పోనీ 7th పెట్టచ్చు కదా సార్. 6th నాడు ఎవరికి ప్రాబ్లం లేదు కదా అన్నారు కదా రాత్రి ఆవిడ ట్రావెల్ లో ఉంటాను, భాగ్యలక్ష్మి గారు ఎవరు అన్నారు. ఒకసారి అందుకే గ్రూప్ లో మీరు పెట్టండి. నేను భాగ్యలక్ష్మి గారు మీరు 6వ తారీఖు నాడు ఉండరా? నేను 6 బయలుదేరుతున్నా నేను ఇక్కడ నుంచి. సరే 7 నాడు 11 నాడు పెడదాము. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయండి. సో అప్పుడు మనం చూసుకుందాం, సరేనా? మంగళవారం సరే 7th 11th 7th నాడు ఒకటి, 11th నాడు ఒకటి మనం పూర్తి చేసేసుకుందాం, సరేనా? ఇంకా కూడా ఏమన్నా ఉంటే మీరు గ్రూప్ లో మాట్లాడుకుని నాకు చెప్తే బాగుంటుంది. మీరు గ్రూప్ లో కూడా మాట్లాడుకుని ప్రతి గ్రూప్ వాళ్ళు ఇంకొక 3 గ్రూపులతో మాట్లాడి వాళ్ళ అవైలబిలిటీ కనుక్కుంటే ఆ 2 రోజుల్లో పెడదాం. ఒకవేళ వేరే ఊరికి ట్రావెల్ చేసినా అక్కడ కనీసం మొబైల్లోనే కాబట్టి రిమోట్ గా కనెక్ట్ అవ్వగలిగేటటువంటి ఫెసిలిటీ ఉంటే అలా కూడా మనం చేసుకోవచ్చు కదా, ఆలోచించండి. ఓకేనా? ఓకే. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. గురుగారు నిన్నే కదండి చెప్పాను నేను, మీ బుర్ర కంప్యూటర్ కన్నా ఎక్కువ అని నిన్నే చెప్పాను. అట్లా ఏం లేదండి, అలా ఏం లేదు. ఇవాళ ఇంకొక ఆవిడ చెప్పారు అదే మాట. అట్లేం లేదండి, అది ఏదో మీ అభిమానము, మీరందరూ నాకు ఫ్యాన్స్ అయిపోయారు. అట్లా అది అవసరం లేదు యాక్చువల్ గా. బట్ ఇది ఎనీవే మీ అభిమానానికి కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. మీ కృతజ్ఞతలు చెప్పాలి సార్, మేమే చెప్పాలి. మీరు మాకు అన్ని ఇంత ఆత్మబోధ చేస్తున్నారంటే మేము మీకు చెప్పుకోవాలి. మీరు కాదు మాకు అచీవ్ చేస్తే మీరు ఇవన్నీ గనక మనస్ఫూర్తిగా సిన్సియర్ గా మీరు గనక సాధించగలిగితే అదే నాకు ఎక్కువ సంతోషం ఇస్తుంది. ఇప్పుడు మీరు సరైనటువంటి సమాధానాలు చెప్పిన రోజు, మీరు సరైనటువంటి మార్గంలో వెళ్తున్న రోజు, మీరు అందరూ బుద్ధిగా ఉన్న రోజు, అల్లరి చేయకుండా ఉన్న రోజు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాగే ఏంటంటే అల్లరంటే నా ఉద్దేశం తప్పుదారిలో వెళ్ళినప్పుడు. అది మిగతా టైం లోపల నేను ఇదిగానే అంటే అదొకటి నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగించేది. అదే నాకు నిజమైనటువంటి గురుదక్షిణ అనకూడదు కానీ అలాంటిది, అదే నాకు నిజమైనటువంటి గిఫ్ట్. ఓకేనా? జై శ్రీకృష్ణ. రేపు కలుద్దామండి ఇంకా. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ.